అంగీకరించబడిన వారు మొదటి ప్రార్థన చేయండి. దయామయుడైన మా ప్రియ పరలోక తండ్రి, పరిశుద్ధుడైన దేవ, శ్రేష్టమైన మీ నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభువా, నువ్వెంత గొప్ప దేవుడు. మానవ మాత్రులమైన మాకు, దేవదూతులకు లేని దేదీప్యమానమైన ఆ దివ్యమైనటువంటి పనిని చేసే అర్హత మట్టి ఘట్టములమైన మాకు, అపనమ్మకస్తులమైన మాకు అప్పగించినందుకై మనసారా మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ప్రత్యేకముగా నీ దాసురాలను నాయన మరి మా ప్రాంతాలకు తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి నీ అభిషేకముతో నింపుకుని గత రాత్రి ఈ ప్రాంతంలో, ముందు రాత్రి గుడ్లవల్లేరులో అద్భుతమైనటువంటి మాటలను మీరు వినిపింపచేసినందుకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ పగటి వేళ ప్రభువా మా ఎదుట నీ దాసురాలు నిలబెట్టారు నాయన. ఎంచ దినాలలో, ఈ అపాయకరమైన కాలములలో మేము జీవిస్తూ ఉన్నాం. మనుషులు ఏమైపోతున్నారో మాకు మీ లేఖనాలు స్పష్టంగా నిర్ధారణ చేస్తున్నాయి, ఘోషిస్తున్నాయి. భయంకరమైనటువంటి సాతానుడి యొక్క ఆత్మ పనిచేస్తున్నటువంటి కాలములో మేము జీవిస్తున్నాం. స్వార్థము, సంకుచిత స్వభావాలు, ధనాపేక్షతో నింపబడిన సమాజములో మేము బ్రతుకుతున్నాం. నాయనా, దివ్యమైనటువంటి మీరు అగ్ని ఉన్నారు గనుక, మీ ఎదుట మేము నిలబడవలసిన వ్యక్తులమై ఉన్నాము గనుక, మీకు లెక్క చెప్పవలసిన వారమై ఉన్నాము గనుక, మా గురించి, మా బ్రతుకును గురించి, మేము చేసే పనిని గురించి మీకు లెక్క చెప్పవలసిన వ్యక్తులమై ఉన్నామని గుర్తెరిగి మేము పని చేయటానికి మమ్మల్ని మరింత ఛార్జ్ చేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం. నీ దాసురాల ద్వారా మాతో మాట్లాడండి నాయన. మేము మరింత ఛార్జ్ చేయబడి, ఆత్మీయంగా నీ ఆత్మతో తాకబడి, నీ ఆత్మతో మరింత దర్శింపబడి నాయన అద్భుతమైన పని చేయటానికి మీరు కృపను గురించమని వేడుకుంటున్నాం. నిజమే, మేము పాడిన పాటను బట్టి మీకు స్తోత్రం. జెరుబాబెలుతో మీరు మాట్లాడారు నాయన, నీ ఆత్మతో కార్యాలు చేశారు తండ్రి. ఎంచ దినాలలో డబ్బు, మానవ మేధస్సు చేయలేనటువంటిది మీ ఆత్మ చేయగలదు కనుక మీ ఆత్మతో సందర్శించమని ప్రార్థిస్తున్నాం. నీ దాసురాలతో ఆ రీతిగా మీరు మాట్లాడుతున్నారని మేము నమ్ముతున్నాం. మీ దాసురాలను బట్టి కూడా మీకు స్తోత్రం. ఆయన మీ దాసురాల పరిచర్యను బట్టి మీకు స్తోత్రం. నిస్సి మినిస్ట్రీస్ ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. దాసురాలతో వచ్చిన బిడ్డలందరినీ బట్టి కూడా మీకు స్తోత్రం. మరింత మీ దాసురాలతో మేము ఇలాగున గడుపుట ద్వారా మరింత ఆత్మీయంగా దీవించబడి నీ రాజ్యాన్ని కట్టేవారుగా మమ్మల్ని అభిషేకించమని యేసయ్య ప్రశస్త నామములో ప్రార్థించి ఈ మనవులు వేడుకుంటున్నాము తండ్రి. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. మేము నిస్సి మినిస్ట్రీస్ ఇప్పుడు ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ఏదో ఒక పరిచర్య, అంటే మాకు మరి సబ్ చర్చెస్ కూడా ఉన్నాయి, వాటిలో వాళ్ళు పరిచర్య చేస్తూ ఉంటారు. నాతో పాటు కూడా వాళ్ళు ప్రతి పరిచర్యకి వస్తూ ఉంటారు. వీరందరూ కూడా ఏదో ఒక స్థలంలో ట్రైనింగ్ చేసిన వాళ్ళని నేను నమ్ముతున్నాను. అయితే నేను ఎక్కడా ట్రైనింగ్ చేయలేదు. దేవునికి స్తోత్రం. నా ట్రైనింగ్ ప్రభు ఆయన వారం రోజులు మాత్రమే నాకు ట్రైనింగ్ ఇచ్చారు. నేను 7 గంటల సాయంకాలం 7 గంటలకి నేను మోకాళ్ళలోని ప్రార్థన చేస్తున్న టైంలో ఒక మత్తులాగా నాకు కొంచెం అనిపించేది. ఏంటి ఈ టైంలో మత్తు వస్తుంది అనుకుని కొంచెం సేపు పండుకొని లేవగానే మళ్ళీ ప్రార్థన చేసుకుంటాను అనుకుని పండుకోగానే దేవుని యొక్క ఆత్మ నా దగ్గరకు వచ్చి కూర్చునేది. నా ప్రక్కన కూర్చుని ఆత్మ నాకు ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు 7 దినాల్లో నాకు బోధ చేసింది. అంతే, ఆ బోధ ద్వారా ఎన్నో ఆత్మలు రక్షణలోకి వచ్చాయి, వస్తున్నాయి. అనేక స్థలాల్లో మేము సువార్త ప్రకటన చేయడానికి వెళ్తూ ఉంటాం. అది ప్రభు చెప్పిన బోధే కానీ ఏ మనుషుల దగ్గర నేను నేర్చుకోలేదు, ఎక్కడ కూడా నాకు ఏమీ తెలియదు. దేవునికి స్తోత్రం. ఈరోజు కూడా ప్రభు ఇలాగే మరి పాస్టర్స్ మీటింగ్స్లో కూడా నేను వెళ్ళి ఒకరోజు నేను పాస్టర్స్ మీటింగ్, నా ఫస్ట్ పాస్టర్స్ మీటింగ్ అది. నాకేమాత్రం పాస్టర్స్ గురించి తెలియదు. అయితే వారు పిలిచారు, వాక్యం చెప్పాలని అడిగారు. దేవునికి స్తోత్రం. ఆ స్థలంలోకి వెళ్ళి మొదట అక్కడ దేవుడు నన్ను ఎందుకు నిర్ణయం చేశావని ప్రభువుని అడిగినప్పుడు, వర్తకులకు నడికట్లు అమ్మడానికి నేను నిలబెట్టానన్నారు.
దేవునికి స్తోత్రం. బతుకులంటే సేవకులమే. వారికి నడికట్లు సత్యం అనే తట్టి వారికి చాలా అవసరం. అది లేకపోతే పరిచర్య అనేది సాగక దేవునికి అవమానం అనేది వస్తుంది. అందుకని వారికి నడికట్లు మనకు అవసరం. అయితే మొట్టమొదట దేవుని పరిచర్య చేయడానికి ఇక్కడ కొంతమంది వ్యక్తులు వచ్చారు. నిజంగా దేవుడు దానికి అంగీకరించాడా? ఒకసారి మనం చూద్దాం, వెళ్దాం. లూకా రాసిన సువార్త 9వ అధ్యాయము 57 నుంచి 62 వచనాలు చూద్దాం. చూడండి. వారు మార్గంలో వెళ్ళుచుండగా ఒకడు, నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చదనని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నక్కలకు గొర్రెలను ఆకాశ పక్షులకు నివాసములను కలవు గాని మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలము లేదని అతనితో చెప్పాను. ఆయన మరి అతనితో, నా వెంట రమ్మని చెప్పాను. అతడు, నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేశాను. అందుకు ఆయన, మృతులు తమ మృతులను పాతిపెట్టుకొననిమ్మో, నీవు వెళ్ళి దేవుని రాజ్యంను ప్రకటించమని వాడితో చెప్పాను. మరి ఒకడు, ప్రభువా, నీ వెంట వచ్చేదను కానీ నా ఇంటినున్న వారి యొద్ద సెలవు తీసుకొని వచ్చుటకు మొదట నాకు సెలవిమ్మని అడగగా, యేసు నాగటి మీద చెయ్యి పెట్టి వెనుకకు చూచువాడెవడునో దేవుని రాజ్యంలో పాత్రుడు కాడని వారితో చెప్పాను. అందరం కళ్ళు మూసుకుంటే ప్రార్థనలోకి వెళ్దాం. Shahova Shona Sinseve Glory Tama Virindara Sikarasi Glory Hallelujah స్తోత్రం. దయగల తండ్రి, నన్ను నీ ఆత్మ చేత నడిపించు. కూడిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో. ప్రతి ఒక్కరితో మాట్లాడు. ఈరోజు మేము చేస్తున్న పరిచర్య నీకు యథార్థమైన పరిచర్యగా ఉండాలని కోరుకుంటున్నావు. మేము తండ్రి ఇతరులకు మాదిరిగా ఉండాలని కోరుకుంటున్నావు. ఇప్పుడు ఈ సమయం నీ చేతులకు ఇస్తున్నాను. మాతో మాట్లాడి కృప అనుగ్రహించమని యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఇక్కడ 3 రకాల పరిచర్యలు జరుగుతున్నాయి. అయితే మొదటి వ్యక్తి దేవుడు పిలిచిన వ్యక్తి కాదు. తనకు తానే దేవుడి దగ్గరకు వస్తున్నాడు. ఏమంటున్నాడు అక్కడ? వారు మార్గంలో వెళ్ళుచుండగా ఒకడు, నీవెక్కడికి వెళ్ళినను నీవు ఎక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నక్కలకు గొర్రెలను నీ వెంట వస్తా అయ్యా, నేను గొప్ప పరిచర్య చేస్తా, ఎక్కడంటే అక్కడ పంపించయ్యా, ఎక్కడంటే అక్కడ నేను కార్యం చేసేస్తా అని చాలా మంది బయలుదేరి ఉద్రేకంతో వస్తారు. చాలా మంది, మరికొంతమంది ఈ ఉద్రేకాన్ని అంతం వరకు నిలబెట్టలేరు. కొద్ది శ్రమ, కొద్ది కష్టాలు రాగానే అక్కడ సేవ ఏమైపోద్ది, చతికిలు పడిపోద్ది. ఆ తర్వాత మనిషి ఏం చేస్తాడంటే తన సొంత మార్గానికి బయలుదేరతాడు. ఇక్కడ దేవుడు అదే చెప్తున్నాడు, నేను వస్తానయ్యా, ఎక్కడికంటే అక్కడికి నన్ను పంపించు, నేను పరిచర్య చేస్తానని చెప్తుంటే ఇక్కడ దేవుడు ఒక మాట అంటున్నాడు, నక్కలకు బొరియలు ఉన్నాయి. అందుకే ద్రాక్ష తోటలో నక్కలు, గుంట నక్కలు అంటున్నాడు. ఎవరో కాదు, సేవకులమైన మనము దేవునికి విరోధముగా గుంట నక్కలుగా ఉన్నాం, నక్కలుగా ఉన్నాం. ఇది ఒక సంఘానికి చెందినది, ఒక ద్రాక్ష తోటే. అయితే ఈ ద్రాక్ష తోటను కాయడానికి పెద్ద మనిషి అంటాడు, నేను వస్తున్నానని. దేవుడు అంటున్నాడు, అయ్యా నక్కవయ్యా నువ్వు, దానికి బొరియలున్నాయి ఎక్కడైతే అక్కడ, నక్కలకు బొరియలున్నాయి. ఆకాశ పక్షులు ఇవి ఒక స్థలంలో స్థిరముగా ఉండలేవు. కాసేపు లోకంలో ఉంటారు, కాసేపు దైవత్వంలో ఉంటారు. లోకము దైవత్వము రెండింటికి పొత్తు కుదరదు. ఉంటే అటుండు, లేకపోతే ఇటుండు. అటు ఇటు ఇటు అటు తిరిగితే మాత్రము నీ ఒక ఆకాశ పక్షి లాంటి వాడివి, అంటే స్థిరత్వం లేని వాడివి. లోకస్తులతో కలిస్తే లోక మాటలు ఉంటాయి, దైవత్వంతో కలిస్తే దేవుని మాటలు ఉంటాయి. ఇలాంటి వారు ఆకాశ పక్షులు, స్థిరము లేనటువంటి వారు. ప్రాణం పోవాలి, ప్రాణం పెట్టాలి. అందుకే అంటాడు, ఒక మనుష్యుడు ప్రాణమునకు ప్రతిగా దేవునికి ఏమివ్వగలుగుతాడు?
ప్రాణం ఇచ్చే దేవునికి అంతకన్నా ఏమీ ఇవ్వలేమంటున్నాడు. ఈ రోజు దైవ సేవకులమైన మనము ప్రాణం పెట్టడానికి సిద్ధంగా ఉన్నామా? దేవుడు అడుగుతున్నాడు. నేను సేవలో పాల్గొన్నప్పుడు నా భర్తకి సేవ ఇష్టం లేదు. నా భర్త ఒక చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ ఆర్టీసీలో, తనకి ఇష్టం లేదు. కానీ దేవుడు నన్ను పిలిచాడు. నన్ను పిలిచి నన్ను ఏర్పాటు చేశాడు. తన ఆత్మ నింపి నా పరిచర్యకు నడవమన్నాడు. అయితే ఇప్పుడు నేను ఎవరికి భయపడాలి? భర్తకా దేవునికా? ఎవరికి భయపడినా? దేవునికి భయపడాలంటే ఏం చేయాలి? నేను నా ప్రాణాలు కూడా లెక్క చేయకూడదు. నా సహోదరుడా, దేవుని కొరకు నడుము కట్టండి. ఇది అంతిమ కాలం. ఎక్కువ కాలం మనం ఇక ఉండం. అందుకే దేనికి భయపడద్దు. నడుము కడితే భయం లేదు మనకి. దేవునికి స్తోత్రం. అలా అని నేను పరిచర్యలు మొదలు పెట్టాను. పరిచర్య మొదలు పెడుతున్నప్పుడు ఫస్ట్ నాకెవరితోటంటే పాస్టర్స్ తోటి ఎగైనెస్ట్ వచ్చింది. ఈరోజు ఇంకా ఎంతో మంది లేచారు. అందరూ నా ముందే చనిపోయారు. ఎవ్వరూ లేచినా వాళ్ళు నా ముందే చనిపోయారు. ఈరోజు వాళ్ళు అక్కడ లేరు. ఈరోజు జాగ్రత్త. నీవు నేను పరిచర్య చేసేది కలిసి పరిచర్య. ఏమన్నాడు పరిచర్యని? దేవునితో కలిసి మన అందరము కూడా జత పనివారం. స్త్రీ అయినా పురుషుడైనా జత పనివారం. జత కలిగి పని చేయాలి. అందుకే ఈ వ్యక్తులు వస్తే దేవుడు అంటున్నాడు, నక్కలకు ఆకాశ పక్షులకు నివాసములు కలవుగానే మనుష్య కుమారుడు. అంటే దేవునికి ఆ వ్యక్తిలో స్థలము లేదు. అంటే చాలా మంది సేవ అంటే డబ్బు సంపాదించాలనో లేకపోతే ఏదో వస్తాదనో ఇవన్నీ ఆలోచన చేసి, మా భర్త గారు కూడా నాకు చాలా స్ట్రిక్ట్ పెట్టాడు. నేను ఓన్ స్కూల్ రన్ చేసేవాడు. నాకు ఒక స్కూల్ ఉంది. అయితే ఆయన ఆజ్ఞ మేరకు నేను స్కూల్ రన్ చేసేదాన్ని. 5 గంటల వరకు స్కూలు, 5 తర్వాత బ్యాగ్ తగిలించుకుని స్వార్థ పరిచయకి వెళ్ళిపోయేదాన్ని. నాకు డబ్బులు ఇవ్వకుండా ఫిట్ చేసేసారు. నేనే ఆ ప్రిన్సిపల్, నేనే. డబ్బు అంతా నా చేతిలోనే ఉంటుంది. అయినా కూడా యథార్థమైన పరిచర్య చేయాలి కాబట్టి ఆ డబ్బంతా ఆయన చేతికి ఇచ్చి కాళ్ళు నడకతో పెట్టి స్వార్థ పరిచర్య అనేక స్థలాలకి చేశాను. దేవునికి స్తోత్రం ప్రియులారా. అయితే దేవుడు నన్ను దరిద్రాలుగా చేయలేదు. అనేక స్థలాలు నడుము కట్టుకొని కాళ్ళు ఇడ్చుకుంటూ వెళ్ళి స్వార్థ పరిచర్య చేసి మందిరాన్ని నింపేశాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేనికి భయపడలేదు. ఒక స్త్రీగా నేనే భయపడలేదు. ఎందుకంటే ప్రభు చెప్పిన పని నేను చేయవలసి ఉంది కనుక. మనందరం కూడా ఒకే కోవకి చెందుతాం. రేపు ఎత్తబడినప్పుడు సంఘం ఎత్తబడతాదా? పురుషులు ఎత్తబడతారా? సంఘం ఏ రూపంలో ఉంటుంది? పురుష రూపంలోనా, స్త్రీ రూపంలోనా? ఏ విషయ చేతను అందరము కూడా అందరినీ రక్షించాలనేటటువంటి ఆతృత మనకి కావాలి. రక్షించాలి, అనేక ఆత్మను ప్రభు తట్టు తిప్పాలి. ఈ ఆలోచన మనలో లేకపోతే లాభం ఉండదు. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఎందుకంటే మనము మాదిరి క్రైస్తవులం. మొట్టమొదట మనం మాదిరిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. నేను 15 సంవత్సరాలు స్కూల్ రన్ చేస్తూ సంఘాన్ని నడుపుతూ వచ్చాం. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఈ రోజు మా సంఘంలో 2000 జనం పైన ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఎంతో మంది ఆ స్థలంలో నుంచి వెళ్ళారు. ఎంతో మంది వెళ్ళిపోయారు. ఎక్కడెక్కడికి వెళ్ళారు. నేను ఏదన్నా ఒక స్థలంలోకి వెళ్తే అమ్మా అంటూ పరిగెత్తుకు వస్తారు. ఏంది ఇక్కడ ఉన్నామంటే, నేను మీ మందిరమే కదా. నాకు నా మందిరంలో ఎంతమంది ఉన్నారో కూడా నాకు తెలియదు. దేవుని స్తోత్రం. నేను నీ మందిరమే కదా, ఇదిగో మేము ఇక్కడికి వచ్చాం, ఈ స్థలంలో ఉంటున్నాం. నేను విజయవాడ వెళ్తే విజయవాడలో పరిగెత్తుకొచ్చింది. ఏంటమ్మా అంటే, నేను ఎక్కడ ఒంగోలులో నేను స్వార్థ పరిచయం చేస్తూ మైక్లో నా స్వరం విని ఇంకో ఊరు నుంచి పరిగెత్తుకొచ్చాను. ఏంటమ్మా అంటే, మేము ఇదే ఊరమ్మా, పక్క ఊర్లో ఉన్నాం, నీ స్వరం విని నేను పరిగెత్తుకొచ్చాను, మా అమ్మవని. ఆలోచన చేయండి. నిశ్చయముగా దేవుడు మనం దీవిస్తానంటున్నాడు. తన పిల్లలకి కొదువ అన్నది కానీ తక్కువ అన్నది కాదు. కానీ మొట్టమొదటి శ్రమ అన్నది నిశ్చయముగా మనకి తప్పదు, చేయవలసిందే. దేవుడు ఏమన్నాడంటే, తన సిలువను ఆయన ఎత్తుకోవాలి ముందు. అంతే కదా. నా సిలువ, నా శ్రమ నేనే ఎత్తుకోవాలి. మీ శ్రమ నేను ఎత్తుకోను.
నా శ్రమ నేనెత్తుకుని ఎవరిని వెంబడించాలి? దేవుణ్ణి వెంబడించాలి. అందుకే ఈ రోజు ప్రతి దైవజనుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే, తన శ్రమ తాను మోసుకుంటూ దేవుని వెంబడించినట్లయితే దేవుడు కొదువ చేయనని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. ఇక్కడ రెండో వ్యక్తిని ఏమని పిలుస్తున్నాడు చూద్దాం. ఆయన మరి ఒకరితో నా వెంట రమ్మని చెప్పాను. ఇంకొకరితో చెప్తున్నాడు, అయ్యా నువ్వు నా వెంటరా అంటున్నాడు. నన్ను వెంబడించు, నా వెంటరా, నా సేవ చెయ్యి అంటున్నాడు. అప్పుడేమైంది? అతడు నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేశాను. అందుకు ఆయన, మృతులు తమ మృతులను పాతి పెట్టుకొననిమ్ము, నీవు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించమని వానితో చెప్పాను. దేవునికి స్తోత్రం. అంటే ఇక్కడ తల్లిని గాని, తండ్రిని గాని, అన్నదమ్ములను గాని, అక్క చెల్లెళ్ళను గాని, ఆస్తిని గాని దేన్ని కూడా సేవకుడు లెక్క చెయ్యకూడదు. దేవునికి స్తోత్రం. ఈ మాటను బట్టి దేవుడు మృతులు పాటి పెట్టుకాడు. మృతుడు పని వాళ్ళెవరో మృతులు ఉంటారు, సచ్చివాడు ఉంటారు, వాళ్ళు పాతి పెట్టుకుంటారు. నీవు నా పరిచర్య మాత్రం విడిచిపెట్టడానికి వీలే. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మనం ఏం చేస్తామంటే అంటి పెట్టుకుంటాం, ప్రతిదాన్ని అంటుకుంటాం. అయ్యో బాబోయ్, మా అమ్మ చచ్చిపోయింది, ఇక్కడ లేకపోతే వాళ్ళేమంటారు వీళ్ళేమంటారని. అంతే. ఒకవేళ నువ్వు అలా సమాధి చేసి నువ్వు మళ్ళా వెంటనే ఎక్కడికి వెళ్ళిపోవాలి? దేవుని పనికి పరుగు పెట్టుకుంటూ వెళ్ళిపోవాల్సిందే. దాన్ని పట్టుకుని ఉండకూడదు. దానికి ఒక ఆచారం, దానికి ఒక పద్ధతులు ఏవి కూడా లేవు. మనం ప్రజలకి ఆచారాలు పద్ధతులు అనేవి అస్సలు నేర్పకూడదు. అది మృత స్థితి. చాలా మంది ఏం చేస్తారంటే ఆచారాలు పద్ధతులు నేర్పిస్తూ ఉంటారు. చాలా మంది నేను దైవ పరిచర్య చేసేటటువంటి పరిచారకులను చూస్తాను. వీళ్ళే ఆచారం లేదు. మేము చనిపోగానే మొట్టమొదటి వెళ్తాం, వెంటనే వాళ్ళని సమాధి పెడతాం, ఇక మా పనులు మేము చేసుకుంటూ ఉంటాం. వాళ్ళు ఏమడుగుతారంటే, అమ్మా ఇప్పుడు ఎన్నో దినమో మేము దినాలు చేయాలని అడుగుతారు. దినాలు ఎందుకు? ఒక మాట మిమ్మల్ని అడుగుతున్నాను, దినాలు ఉన్నాయా? దినాలంటే ఏంటి? ఆ దినాలు కానీ నువ్వు చేసినట్టయితే నీలో ఉన్న క్రైస్తత్వం దెబ్బ తినక తప్పదు. ఒక మాట, దేవునికి స్తోత్రం. దినము అనేది మనం లెక్క చేయకూడదని వాక్యం చెప్తాను చూడండి. ఆ కాలమందైతే మీరు దేవుని ఎరగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులైతిరి. కానీ ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారు ఉన్నారు కనుక నిష్ప్రయోజనమైనవి అయినా మూల పాఠముల తట్టు మరలా తిరగనేలా. దేవునికి స్తోత్రం. ఈ నిష్ప్రయోజనం ఒక వ్యక్తి, ఇప్పుడు క్రైస్తవత్వంలో ఒక వ్యక్తి చనిపోయాడే అనుకుందాం. చనిపోయిన తర్వాత క్రైస్తవుని యొక్క విశ్వాసం ఏంటో చెప్పగలరా? ఏంటైనా క్రైస్తవ విశ్వాసం? చనిపోయిన వ్యక్తి మరలా తిరిగి భూలోకానికి వస్తాడా? దేవునికి స్తోత్రం. ఏంటి క్రైస్తవ విశ్వాసం? ఒక వ్యక్తి చనిపోయిన తరువాత తిరిగి మరలా దేవునికి స్తోత్రం ప్రియులారా లేస్తాడు అనే విశ్వాసం మనకి. ఆయన చనిపోయిన వాడుగా మనం ఎంచాం. ఏమంటాము? ప్రభు నందు నిద్రించాడు. అడిగా నిద్రించాడు అంతే. దేవునికి స్తోత్రం ప్రియులారా. ప్రభు నందు నిద్రించాడు అంటావు. నిద్రపోయినప్పుడు మీరు నిద్రపోయి మంచం మీద నిద్రపోయి లేస్తారు అనుకోండి, మీకు నేను దినం చేస్తున్నాను అనుకోండి, ఏమంటారు మీరు? మీరందరూ నిద్రపోయి లేచారు, లేచే లోపలికి మీకు ఒక దినం చేస్తున్నాను, ఎందుకంటే మా ఓడు వచ్చాడు నేను దినం చేస్తున్నాను అన్నాను అనుకోండి, మీరేమంటారు? అలాగే క్రైస్తవ యొక్క విశ్వాసంలో ఒక వ్యక్తి పెట్టండి, వద్దని అనట్లేదు, థ్యాంక్స్ గివింగ్ అని ఏదన్నా ఒక రోజు వాడు తృప్తి కొరకు, కానీ దానికి 7వ రోజు అని కానీ 3వ రోజు అని కానీ 5వ రోజు అని కానీ ఈ రోజులు మీరు చేయొద్దు. దేవునికి స్తోత్రం. దీని వల్ల క్రైస్తవత్వం ఎంతో పడిపోతుంది. ఆడు కొంతమంది నా దగ్గరికి వచ్చి అంటారు, మాకు వాళ్ళకి ఏం తేడా అంటారు. ఆడికి మాకేం తేడా? ఆడ అలాగే చెప్తున్నారు, మేము కదటో బొట్టు ఒక్కటే తక్కువ అంతే. అంటే ఇప్పుడు మనం దేవునికి ఎంత అవమానంగా జీవిస్తున్నాం.
అలా చేయకపోతే నా మందిరానికి వస్తారా వాళ్ళు అని మీరు అంటారు. చాలా మంది పాస్టర్స్ ఈ మాట అంటాం నేను విన్నాను. అమ్మా, అలా చేయకపోతే, అయితే అలా చేస్తే నువ్వు ఎవరు అవుతున్నావు దేవుని దృష్టికి? వేషధారివి. దేవుడు నిన్ను పిలవలేదు. దేవుని యొక్క ద్రాక్ష తోటలో నక్కలా మిగిలిపోయావు. ఒక ఆకాశ పక్షిలా ఉండిపోయావు. అటంటే అటు ఎగురుతున్నావు, ఇటంటే ఇక్కడ కూడాడుతున్నావు. అందుకే దేవుని ఆత్మ కొంతమందిని పిలుస్తుంది. పిలిచిన వాటితో తాను మహిమ పొందుతుంది. దేవునికి స్తోత్రం. ఇంకేమన్నాడు చూడండి, మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. నీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మల్ని గూర్చి భయపడుచున్నాను. దేవునికి స్తోత్రం. ఇవి ఆచారాలు. క్రైస్తవ జీవితాల్లో ఆచారాలు ఉండకూడదు. ఈ ఆచారాలను, ఈ పద్ధతులను మొట్టమొదట మనమే ఖండించుకోవాలి. ఇక్కడ మనము ఖండించుకోకుండా దేవునికి స్తోత్రం, ఇతరులు మన మాట వింటారు, మనం ఆడ మాట వింటామా? మనము దేవుని మాట విని ప్రజలకు మనము బోధిస్తాం. అంటే ఇప్పుడు మనం ఏమైపోతున్నామంటే దేవుని మాట వినకుండా ప్రజల మాట విని మనం వారి ప్రకారంగా బోధిస్తాం. ఈరోజు ఎంతో మంది జనం దేవునికి వ్యతిరేకంగా ఉన్నాం. ఎవరిని బట్టి? మనల్ని బట్టి. అందుకే నిశ్చయముగా దేవుడు ఎన్నో మాటలు మనతో చెప్తున్నాడు. మనము దేవుని సన్నిధిని అడగం, ప్రార్థించం. ఈ ప్రార్థనా జీవితం ఎప్పుడైతే తగ్గిపోతుందో ఆటోమేటిక్ గా మన స్థితిగతుల్లో కూడా దేవుని కార్యాలు కూడా తగ్గిపోతూ ఉంటాయి. మనుషులు కాదు భయపడే, దేవునికి భయపడ్డట్లయితే దేవుని ఆత్మ మనం నడిపిస్తుంది. మూడో విధంగా ఏమంటున్నాడు ఇక్కడ వద్దాం. మరి ఒకడు ప్రభువా నీ వెంట వచ్చేదని గాని నా ఇంటినున్న వారి యొక్క సెలవు తీసుకొని వచ్చుటకు మొదట నాకు సెలవిమ్మని అడగగా యేసు నాగడి మీద చేయి పెట్టి వెనుకతట్టు చూచువాడు ఎవడునో. కొంతమంది ఏమంటున్నారంటే మా అమ్మ ఇష్టపడితే, మా నాన్న ఇష్టపడితే నేను పరిచర్య చేస్తా. ఏమంటారో ఏమో, ముందు అడిగి అప్పుడు చేస్తా. ఇది 3 రకాల పరిచర్యలు మనవి. కానీ ప్రభువు పిలిచిన పరిచర్యలా ఉన్నట్లయితే ఎవ్వరికీ మనం భయపడాల్సిన అవసరం మనకి లేదు. ఎందుకంటే దేవుడు విడిచిపెట్టే ప్రసక్తి లేదిక. ప్రాణం అర్పణ చేసేటట్టు, అందుకే ప్రాణాన్ని అర్పణ చేయమంటున్నాడు. అంతకన్నా గొప్పగా నువ్వేమీ చేయలేవు నాకు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. సహోదరి, ఈరోజు దేవుని మాట జాగ్రత్తగా విని మాట ప్రకారంగా నడిచినట్లయితే నిశ్చయంగా దేవుడు మనకు దీవించబోతున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకే యెషయా గ్రంథంలో ఒక మాట అంటాడు. ఏమంటున్నాడు చూడండి, 56 10 చూడండి. వారి కాపర్లు గుడ్డివారు, వారందరూ తెలివిలేని వారు, వారందరూ మూగ కుక్కలు, మురగలేరు, కలవరించుచు పండుకొని వారు నిద్రాశక్తులు, కుక్కలు తిండికి ఆతురపడును, ఎంత తినను వాటికి తృప్తి లేదు. ఈ కాపరులు అట్టివారే, వారు దేనిని వివేచించజాలరు. వారందరూ తమకిష్టమైన మార్గమున పోవుదురు. ఒకడు తప్పకుండా అందరూ స్వప్రయోజనమే విచారించుకొందురు. దేవునికి స్తోత్రం. సొంత ప్రయోజనాల కొరకు ప్రయాసపడతారు. స్వప్రయోజనం, సొంత అవసరతలు. కానీ మనం ఎవరి దగ్గర పనిచేస్తున్నాము? ఎవరి కింద ఉన్నాము? అంటే ఇప్పుడు నేను ఈ అబ్బాయిని నాకు ఒక పనివానిగా పెట్టుకున్నాను. ఈ అబ్బాయిని పనివానిగా పెట్టుకుంటే ఈ అబ్బాయి తన సొంతం కొరకు సమస్తాన్ని వాడుకున్నప్పుడు యజమానుడిగా ఉన్న నేను ఈ అబ్బాయికి జీతం ఇవ్వటం అవసరమా కాదా? చెప్పండి. ఈ అబ్బాయిని నేను పనివాడిగా పెట్టుకున్నాను. ఇప్పుడు నేను ఈ అబ్బాయికి జీతం ఇస్తున్నాను. ఈ అబ్బాయి నా పని చేయట్లేదు, తన సొంత పనులు చేసుకుంటున్నాడు. నేను జీతం ఇవ్వటం న్యాయమా కాదా? మీరే చెప్పాలి. కొంచెం మీకు ఇది కష్టం ఉండొచ్చు. నేను ట్రైనింగ్ చేస్తుంది ఇంకా కష్టం. అంతటి భయంకరమైన కష్టములు నడుము కట్టుకుని నిలబడితే నేను లోకం కొరకు నిలబడలేదు. లోక స్వప్రయోజనాల కొరకు నేను నడుము కట్టుకోలేదు. జీవము మరణము
దేవునితో సంపూర్ణం అవ్వాలనుకున్నాను. ఇప్పుడు ఈ అబ్బాయికి నేను జీతం ఇవ్వనా వద్దా? మీరు చెప్తే నేను ఇస్తాను, లేక ఇవ్వను. చెప్పండి. తన పని తాను చేసుకుంటున్నాడు, నా పని చేయట్లేదు. ఇప్పుడు మీరేం చేస్తున్నాము? మనమేం చేస్తున్నాం? స్వ ప్రయోజనం, సొంత ప్రయోజనం కొరకు, సొంత అవసరతల కొరకు, సొంత ఇష్టం కొరకు మనం నడుస్తున్నాం. దేవుడు అదే అంటున్నాడు, స్వప్రయోజనం. వీరందరూ కూడా ఎవరంట? చూడండి, వారి కాపరులు గుడ్డివారు. ఎవరంట? గుడ్డివారు. అంటే ఏది మంచిది ఏది చెడ్డదో వీరికి తెలియదు. జ్ఞాన వివేచన వీరికి లేదు. దేవుని స్తోత్రం. జ్ఞానం ఎన్ని స్తంభాలు చెక్కుకుందని ఆయన? 7 స్తంభాలు. 7 స్తంభాలు ఉన్నాయి జ్ఞానానికి. ఈ జ్ఞానం పొందాలంటే నీకు 7 స్తంభాలు ఉంటేనే కానీ సంపూర్ణుడు కాల్చాలో. దేవునికి స్తోత్రం. అదే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం. చెప్పగలరా 7 స్తంభాలు? వివేక జ్ఞానము, దైవ జ్ఞానము, సమాధానకరమైన జ్ఞానము, చెప్పండి, ఆశీర్వాదకరమైన బ్లెస్సింగ్ ఆఫ్ విజ్డమ్ అంటే ఆశీర్వాదకరమైన జ్ఞానము. ఈ మొత్తం 7 జ్ఞానాలు. ఆఖరిది ఏంటమ్మా? లాస్ట్ది ప్రమోషన్. ఆ తర్వాత దేవుడు మనకి ప్రమోషన్ ఇస్తాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. లాస్ట్ లో మనకి ప్రమోషన్ వస్తాడు. ప్రమోషన్ రాకుండానే మనం ఏమైపోతున్నామంటే కింద పడిపోతున్నాం. దేవుని స్తోత్రం. ప్రమోషన్ ఇక దొరకదు మనకి, అంతటితోటే స్టాప్. ఈ విశ్రమలు లేవు కదా మనకి. అదే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. అదేమన్నాడు? వారి కాపర్లు గుడ్డివారు. మొట్టమొదట దైవ జ్ఞానం కావాలి. గుడ్డితనం అన్నది ఉండకూడదు. దైవ జ్ఞానం కావాలంట. గుడ్డివారు, వారందరూ తెలివి లేని వారు. వారందరూ తెలివి లేని, నాలెడ్జ్ లేదు, దైవ జ్ఞానం వారికి లేదు. అక్కడ అదే అన్నాడు. ఏ విజ్డమ్ అంటది? దేవుని యొక్క జ్ఞానము అనేటటువంటి విజ్డమ్, వివేక జ్ఞానం. మనిషికి వివేక జ్ఞానం లేదంట. దేవునికి స్తోత్రం. వారికి తెలివి లేదు. వారందరూ మూగ కుక్కలు. మూగ కుక్కలు అంటే అది మొరగదంట. ఈ తప్పు చెయ్యొద్దు. నీవు అధికారిని. దేవుని మందిరంలో నీకు అధికారం ఇచ్చాడు. దేవుని మందిరంలో నీకు అధికారం ఇస్తే నువ్వు అరవలేకపోతున్నావు, మాట్లాడలేకపోతున్నావు, తప్పు జరుగుతుంటే చూస్తున్నావు, నాకెందుకు అనుకుంటున్నావు. ఎలా ఊరుకుంటాడు? ఆయన ఇచ్చినటువంటి ఆ తోటలో నువ్వు విచ్చలవిడిగా వాటిని చేస్తే ఎలా ఒప్పుకుంటాడు? ఒప్పుకోవడానికి వీలేదు. దేవునికి స్తోత్రం. పేరు ఒక పాపం జరుగుతున్నప్పుడు దాన్ని ఖండించే జ్ఞానము ఈ రోజు పాస్టర్కి లేదని చెప్తున్నాడు వాక్యంలో. దేవునికి స్తోత్రం. ఇంకేమన్నాడు? కలవరించుచు పండుకొని వారు. కలవరించుచు పండుకొని వారు. దేవునికి స్తోత్రం. రేపు ఎప్పుడు వస్తుంది, రేపు ఇంటికి వెళ్ళాలి, రేపు ఏం ఖర్చు కాదు, రేపు ఇది ఈ కలవరం. ఎలా తినాలి, ఎలా త్రాగాలి, రేపు ఏం తెచ్చుకోవాలి, కలవరం. దేవునికి స్తోత్రం. ప్రియులారా, కలవరించుచు పండుకొని వారు. పండుకొని వారు నిద్రాసక్తులు. నిద్ర యందు ఆసక్తి గలవారు. సమయం దొరికితే చాలు మచ్చం ఎక్కేసేటటువంటి వాళ్ళు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఒక కాపరి, గొర్రెలన్నీ అలా ఉన్నప్పుడు కాపరి నిద్రపోవటం అన్నది అంత సమంజసం కాదు. అనుక్షణము ఏ గొర్రె ఎటు వెళ్ళిపోతుందో అన్న ఇదితోటి అనుక్షణము దేవుని దగ్గరకు వచ్చి కనిపెట్టవలసిన అవసరం కాపరికి ఉంది. అందుకే దేవుడు అన్నాడు, ఎటు వెళ్తుంది గొర్రె, ఎటు వెళ్తుంది? అయితే రేపు ఏం చెప్పాలి, ఈ గొర్రెలతో ఏం మాట్లాడాలి, ఇవన్నీ కూడా ఆసక్తి కలిగి దేవుని వాక్యం దగ్గరకు వచ్చి ఈ కాపరి నేర్చుకొని మరలా తిరిగి ప్రజలకు ఏం చేయాలి, బోధించవలసిన అవసరం కాపరికి ఉంది. దేవుని స్తోత్రం. తర్వాత ఏమంటున్నాడు? కుక్కలు తిండికి ఆతురపడును, ఎంత తినో వాటికి తృప్తి లేదు. ఎంత దేవుడు ఇచ్చినా సరే వాడికి తృప్తి లేదంట. అసలు దేవుని నమ్మిన బిడ్డలకి కొదువు ఉంటుందా? ఎన్నటికీ కొదువు లేదు. ద్వితీయోపదేశకాండంలో ఒక మాట అంటున్నాడు, చూడండి అమ్మా. కావున నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనుటకు నీ దేవుడైన యెహోవా మాటలు జాగ్రత్తగా వినిన ఎడల మీలో బీదలు ఉండనే ఉండరు. ఏలయనగా నీ దేవుడైన యెహోవా నీతో చెప్పి ఉన్నట్లు
నిన్ను ఆశీర్వదించును గనుక నీవు అనేక జనములకు అప్పించదువు గాని అప్పు చేయవు, అనేక జనులకు ఏలుదువు గాని వారు నిన్ను ఏలరు. దేవునికి స్తోత్రం. ఇక్కడ చక్కగా చెప్తున్నాడు, మీరు నా ఆజ్ఞలను కైకొనిన ఎడల మీలో బీదలు ఎలా ఉంటాం? అసలు మన కొరకే కదా దేవుడి బందీ చేసింది. ఎంత ఖచ్చితంగా దేవుని వాక్యం కాదంటే మనము దేవుని మాట వినము, దేవుని వాక్యాన్ని కూడా మనము బోధించడానికి ఇష్టపడము. దేవునికి స్తోత్రం ప్రియులారా. అందుకే దేవుడు ఈరోజు అన్నాడు, కావున నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకొనుటకు నీ దేవుడైన యెహోవా మాటను జాగ్రత్తగా వినిన ఎడల మీలో బీదలు ఉండనే ఉండరు. నేను ఒక మరి ఈ పాస్టర్స్ మీటింగ్ సదస్సుకు నేను విన్నాను. ప్రభు ఏం చేయమంటారు, నాకేం చెప్పమంటారు, ఇది ఏం పోదా నాకు తెలియదయ్యా అన్నాను. వెంటనే ప్రభు అన్నారు, ద్వితీయోపదేశకాండం ఈ వాక్యాన్ని వారితో మాట్లాడన్నారు. సరే ప్రభు, తప్పకుండా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ మాటలు దేవుడు మరలా మీతో చెప్తున్నాడు. ఉండని ఉండని ఎలయనగా నీ దేవుడైన యెహోవా నీతో చెప్పి ఉన్నట్లు నిన్ను ఆశీర్వదించును గనుక నీవు అనేక జనములకు అప్పించదువు గాని అప్పు చేయవు. ఇప్పుడు మనం ఒక విషయం, ఏలీషా కాలంలో శిష్యులు వస్తున్నారు కదా, శిష్యుని భార్య వచ్చింది. వచ్చి ఏమడుగుతుంది, అయ్యా నా భర్త నీ శిష్యుడే, అయితే నా భర్త నీ శిష్యుడేనయ్యా, అయితే నా భర్త చనిపోయాడు, మేము ఇప్పుడు అందరం కూడా ఎందులో ఉన్నాము, అప్పులలో ఉన్నాం, అప్పు పరిస్థితుల్లో ఉన్నాం. ఇప్పుడు మేమందరిని అమ్మేసినా కూడా అప్పు తీరే పరిస్థితిలో లేదయ్యా అంటే ఆయన ఒక్కటే ఒక మాట అన్నాడు, మీ దగ్గర ఏమి ఉన్నది, మీ దగ్గర ఏమి ఉన్నది అంటే ఏం చెప్పాడు ఆయన, నీళ్ళ నూనె కొంచెం ఉంటుంది, నూనె కొంచెమే ఉంది. అయితే సరే ఒక పని చెయ్యి, ఇరుగు పొరుగు అందరి దగ్గర కూడా మరి ఏమేమి అవైలబుల్ అన్ని పట్టుకొచ్చేసి, కుండలు డేక్షాలు అన్ని పట్టుకొచ్చి మీరందరూ కూడా తలుపు వేసి మూలకు వెళ్ళి ఏం చేయండి, అది నింపటం మొదలు పెట్టండి. ఈరోజు నింపడం అంటే ఏంటి అర్థం, అనేక ఆత్మలను మనము రక్షణలోకి తీసుకురావాలి. అనేక ఆత్మలను నువ్వు ఎప్పుడైతే రక్షణలోకి తీసుకొస్తావో నీకు దరిద్రత అన్నది లేనే లేదు, పేదరికం అన్నది లేనే లేదని చెప్తున్నాడు. నువ్వే అనేక మందికి పెడతావు, నీకేమీ కొదువ ఉండదని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. అనేక మందికి అప్పించవు కానీ అప్పు చెయ్యవు. చాలా మందిని పరిచర్య చేయలేక దేవుని మీద సడుగుతాము, గొడుగుతాము. నాకు డబ్బు లేక నడవలే, నాకు మా ఆయన ఆఫీసరు, నేనేమో స్కూల్ రన్ చేస్తున్నాను, ఎల్ఐసి ఏజెంట్గా నాకు ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ పట్టుదల, నా భర్త రూపాయి నేను తీసుకోకూడదు. అతను సేవకు అంటున్నప్పుడు అతని డబ్బు నాకెందుకు, నాకు అక్కర్లేదు అనుకున్నాను, అంతే. ఆ స్కూల్ డబ్బును కూడా నేను ఆశించలేదు. నడుము కట్టుకున్నాను, బ్యాగ్ తగిలించుకున్నాను. నాకు ముగ్గురు కూతుళ్ళని తీసుకున్నాను. ఇంకా నాకు సన్నిహితులైనటువంటి రక్షించినటువంటి యవన కుమార్తెలను తీసుకుని అందరం కలిసి నడుము కట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోయేవాడు. 5-6 కిలోమీటర్లతోనూ నేను చాలా నాజుగ్గా పెరిగాను. నా తల్లి గర్భంలో నేను పుట్టింది, చాలా నాజుగ్గా పెరిగాను. మా నాన్నగారు నా కాళ్ళు తుడిసి మంచం మీద పడబెట్టేవారు. మా పని మనిషి నన్ను ఎత్తుకుని, నాకు తెలిసిన తర్వాత కూడా ఎత్తుకుని నాకు అన్నం తినిపించింది. నాకన్నీ తెలుసు. మా పాలేరు దాని వీపు మీద పెట్టుకుని స్కూల్కు పట్టుకుని వెళ్ళి ఆ స్కూల్లో కూర్చోబెట్టి తాను కూర్చుని ఉండేవాడు. అక్కడున్న సార్ ఒక దెబ్బ కూడా పట్టడానికి వీలేదు మమ్మల్ని. అల్లారు ముద్దుగా పెరిగిన నేను నా దేవుని కొరకు సమస్తాన్ని కూడా చెత్తగా ఎంచుకుని నడుము కట్టుకుని పరిచర్యకు ఉపక్రమించాను. దేవుడు ఆ ప్రకారంగా నా పరిచర్య కొనసాగించాడు. దేవునికి స్తోత్రం. సహోదరి, దేవుని మాటలు, దేవుని మార్గాలు
చాలా రమ్యమైనది. అందులో ఉన్న సంతోషం, సమాధానం భూలోకంలో ఎక్కడా కూడా మనకి దొరకదు. దేవునికి స్తోత్రం. వ్యర్థమైన ముసలమ్మ ముచ్చట్లు వేసుకొని వ్యర్థంగా మనమే శ్రమ తెచ్చుకుంటూ ఉంటాం. ఇక్కడ అదే మాట్లాడినాడు, నువ్వు వారిని వెళ్తావు కానీ వారు నిన్ను ఏలుబడి చెయ్యరు. ఇప్పుడు నేను ఈ అబ్బాయిని రక్షించుకుంటే ఈ అబ్బాయిని నేనే ఏలుబడి చేస్తాను కానీ వాడు వచ్చి ఏంది అంటాడా? అనడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందుకే దేవుడు మనకి ఏమీ ఇవ్వటం లేదు. ఎందుకంటే పనివాడిగా పెట్టుకుంటే పనివాడం ఎలా ఉన్నాం దేవుని దృష్టికి? ఒక్కరము కూడా నమ్మకముగా లేము. హల్లెలూయా. ఒక్కొక్కరు ఒక్కొక్క పరిచర్య. అందుకని మనం చేసే పరిచర్య చాలా నమ్మకముగా యథార్థంగా ఉన్నట్లయితే చూడండి, సామెతలు 28వ అధ్యాయం 19. తన పొలము సేద్యం చేసుకుని వారికి కడుపు నిండా అన్నము దొరుకును. వ్యర్థమైన వాటిని అనుసరించి వారికి కలుగు పేదరికం ఇంతింత కాదు. దేవునికి స్తోత్రం. ఎంత అమూల్యమైన మాటలు! ఎప్పుడైనా ఈ మాటలు మీరు గ్రహించారా? ఏమంటున్నాడు అక్కడ? తన పొలము సేద్యం చేసుకుని వారికి, తన పొలము సేద్యం చేసుకుని వారికి కడుపు నిండా అన్నము దొరుకును. నిండా అన్నం దొరుకుతుందంట. దేవునికి స్తోత్రం. నీ సొంత పొలాన్ని సేద్యం చేయి, కడుపు నిండా. ఈ రోజు నేను ఏది కొనని మీకు తెలుసా? నాకు దేవుడు ఏది కొనే అవసరం నాకు ఇవ్వలేదు. దేవుని స్తోత్రం. ఒక పెద్ద రూము నిండా బియ్యపు బస్తాలు పడిపోయి ఉంటాయి. అవి తరగటం లేదు. ఎలా తగ్గుతాయి కొన్ని రోజుల నుంచి ఆలోచన చేస్తున్నాను. ఆ పాత బియ్యం 2 సంవత్సరాల నుంచి అలాగా మళ్ళీ ఖచ్చితంగా ఆదివారం 40 కిలోల పైన భోజనం వండుతారు దూరం నుండి వచ్చిన వాళ్ళకి. ఎలా వస్తుందో నాకు తెలియదు కానీ నిండిపోతున్నాయి. కూరగాయలకి కొదువలేదు. ఏది నేను కొనను. భోజనం వండుకోవడమే కష్టం. ఎవరింట్లోనన్నా ప్రార్థన అంటే మా వాడు పెద్ద గొప్పవాడు కాదు, పేదోళ్ళే. మరి ఏంటో తెలియదు. ఏ ఇంటికి వెళ్ళినా 100 మంది 200 300 మంది వచ్చిన భోజనం నడుస్తూ ఉంటది అక్కడ. నాకేమీ అర్థం కాదు అసలు. ఎందుకు ఇంత ఖర్చు పెడుతున్నారంటే వాళ్ళు అంటారు మేము దేవుని కొరకు. ఆ భోజనం మొట్టమొదటి తీసింది నా ఇంటికి వస్తారు. నా దగ్గర ఎంతో మంది మార్నింగ్ వచ్చేసరికి పిల్లలందరూ వస్తారు. దగ్గర 15-20 మంది మగ పిల్లలు వచ్చి వాడు ఏం చేస్తారు తెలుసా? వాళ్ళందరూ పరిచారకులే. వాకిలు ఊడ్చి వెళ్తారు. మనకి పరిచర్య చేస్తే కాలు మీద కాలు వేసుకుని కిందకు కూర్చోకూడదు. అమ్మో కింద మనం ఎందుకు కూర్చుంటాం? ఇలాగా పని చేయి అంటావు. మొదట నువ్వు నేర్చుకో, మొదట నువ్వు తగ్గించుకో. ఆ తర్వాత అందరూ తగ్గించబడ్డానికి అవకాశం ఉంటుంది. నా దగ్గర పరిచర్య చేయాలంటే మొట్టమొదటి వాడు తగ్గించుకోవాలి. వాడు చీపురు పెట్టి ఊడ్చేస్తారు. ఇప్పుడు ఇక్కడ వచ్చిన ప్రతి యవనస్తులు ఊడుస్తాడు. ఎవరో రావాలి కాదు, బోడంత మంది ఉన్నారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 1000 మంది మీద ఉన్నాం. అయినా సరే వాళ్ళ బాధ్యత, వాళ్ళు డ్యూటీలకు వెళ్తారు. ఒక్కొక్కరికి 20,000 25,000 జీతాలు. వాడి తక్కువేమీ లేవు ఎవరికి. మీరు తక్కువ అని అనుకుంటారేమో కానీ ప్రతి ఒక్కరింత ముక్కలు పార్ట్ తీసుకుని ఇది నాది నాది అని తెల్లారేసరికి 5:30 నేను 5 గంటల వాడి వరకు టీ రెడీ పెట్టేస్తాను. నేను టీలు పట్టుకెళ్ళి వాడికి అందిస్తుంటాను. ఆ టీ తాగేసి మొత్తం ఉడ్చేసి డ్యూటీస్కి వెళ్ళిపోతారు. అందుకే వాడు దేవుడు దీవిస్తున్నాడు. పొలము సేద్యం చేసుకో. నీ సొంత పొలాన్ని, దేవుని వాక్యాన్ని నిశ్చయముగా విన్నట్లయితే నువ్వు ఉన్నతంగా ఆశీర్వదించబడతావు. ఇప్పుడు మాకు దేవుని దేవలు ఏ కొదువ లేదు, నా పిల్లలకి లేదు, నాకు కూడా కొదువ దేవుడు చేయలేదు. వాడు ఆశీర్వదించబడితే నేను ఆశీర్వదించబడ్డట్టే, వాడు తింటుంటే నేను తింటున్నట్టే. దేవునికి స్తోత్రం. ప్రియులారా, అక్కడ జరుగుతున్నటువంటి పరిచర్య నేను మీతో చెప్తున్నాను. మొట్టమొదటి మేము అక్కడ తగ్గించుకోవాలి. నేను కూడా ఎవరు లేనప్పుడు నేను వాళ్ళు ఎవరన్నా ఉంటే నన్ను చీపురు పట్టుకోనేవారు. ఎవరన్నా లేకపోతే అప్పుడు గబ్బా వెళ్తాను. ప్రభా కొంచెం మూడని ప్రభా నాకు సేవ చేయాలి ప్రభా అని గబగబా వెళ్తాను. చీపురు పట్టుకుంటే ఈ లోపల ఎవరో ఒకటి వచ్చేస్తారు. అమ్మ 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 అంటారు. నేను నన్ను కూడా కొంచెం మూడనివ్వండి, నాకు కూడా ఆశ ఉంది. మీరందరూ చేస్తుంటే నాకు కోరిక పుడుతుందని. ఈరోజు
ఏమంటున్నాడు అక్కడ చూడండి, తన పొలము సేద్యం చేసుకుని వానికి తన పొలము సేద్యము చేసుకుని వానికి కడుపు నిండా అన్నము దొరుకును, కడుపు నిండా అన్నము దొరుకును, వ్యర్థమైన వాటిని అనుసరించే వానికి కలుగు పేదరికము ఇంతింత కాదు. ఇంతింత కాదు. మీరు మా మందిరానికి వచ్చి చూస్తే ఆశ్చర్యపోతారు. ప్రతి శుక్రవారం కడుపు నిండా ఉప్మా పెడతారు, ప్రతి బుధవారం టీ ఇస్తాం, ఆదివారం భోజనాలు, అనుక్షణము ఎవరు రోజుకి కనీసం మినిమం 10 మంది భోజనం చేసి వెళ్ళిపోతారు. ఎంత ఆశీర్వాదాలంటే అసలు కొద్దివే లేదు. మాకు ఎక్కువై బాధపడుతున్నాం, కొంతమందికి తక్కువై బాధపడుతున్నారు. ఎందుకంటే సేద్యం చేయాలి, పొలము సేద్యం చేయాలి. నీకు ఇచ్చిన సంఘాన్ని సేద్యం చేసుకో. ఎంత ఆశీర్వాదాలు! దేవునికి స్తోత్రం ప్రియులారు. ఇంకేమంటున్నాడు 12:11 ఏమంటున్నాడు, తన భూమిని సేద్యపరచుకున్న వారికి ఆహారము సమృద్ధిగా కలుగును, వ్యర్థమైన వాటిని అనుసరించువాడు బుద్ధి లేనివాడు. చూడండి, తన భూమిని సేద్యపరచు వానికి ఆహారం సమృద్ధిగా కలుగును. ఇక్కడేమో పొలం అన్నాడు కదా, అక్కడేమన్నాడు భూమి. దేవునికి స్తోత్రం. భూమిని సేద్యపరచు వానికి ఆహారం సమృద్ధిగా దొరుకును, వ్యర్థమైన వాటిని అనుసరించువాడు బుద్ధి లేనివాడు. దేవునికి స్తోత్రం. పొలము సంఘము, భూమి మనమే. మనుష్యులు వారిని సరిదిద్దినట్లయితే, వారిని మార్గంలో నడిపించినట్లయితే దేవునికి స్తోత్రం ప్రియులారా, నిశ్చయముగా ఆశీర్వదించబడతాం. మొట్టమొదట మనం నాయకుడు ఏం చేయాలి? మొట్టమొదట ముందు తాను నడవాలా, ముందు ప్రజలు నడుస్తారా? తాను నడవాలి. తాను నడిచిన మార్గంలో ఎవరు నడుస్తారు? ప్రజలు నడుస్తారు. నేను వెళ్ళి డేక్ష తోముతాను, అప్పుడు ఏం చేస్తారు? నా పిల్లలు వచ్చి నా వెనకాల ఉత్తమ నేను తోముతానంటారు. నేను చీపురు పట్టుకుంటాను ముందు, నేను తుడుస్తా ఉంటే అమ్మా నేను తుడుస్తానని వాళ్ళు వస్తారు. నేను నిలబడి చీపురు నువ్వేనా పెద్ద చెప్తుంది నిలబడి, ఇదేమీ ముట్టుకోదంట అని రేపు మన వెనకాల తిడతారేమో. అందుకే మొట్టమొదట మనం చేసి చూపిద్దాం, తరువాత వాడు చేయడానికి ఉపక్రమిస్తారు. దేవునికి స్తోత్రం ప్రియులారా. కొంతమంది వచ్చి నాతో చెప్తారు, అమ్మా మా పాస్టర్లు ఎలాగుంటారు, మా పాస్టర్లు ఎలాగుంటారు, నువ్వేందమ్మా సెపరేట్గా ఉంటావు? నేను మా ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ నేనే టీ కాసిస్తాను. రోజుకి 30 టీలు 40 టీలు దాకా అవుతాయి. నాకు పని మనుషులు ఎవ్వరు లేరు, మీకు తెలుసు. అటువంటి పిల్లలు ఇక్కడే ఉన్నారు, ఎవ్వరు లేరు. కానీ పొద్దున వస్తారు, వాలంటీర్గా వచ్చి పని చేసుకుంటారు, వెళ్ళిపోతుంటారు. కానీ మిగిలిన సమయం అంతా నేను ఒంటరిగానే ఉంటాను. ప్రార్థన చేయడానికి వస్తుంటారు. వాళ్ళని కూడా నేను ఎప్పుడు కూడా వట్టిగా పంపించాను. వాళ్ళని కూడా మర్యాదగా కూర్చోబెట్టి మర్యాద ఇచ్చి, వారికి ఎంతో అంత టీ ఏదో ఒకటి ఇచ్చి, ఏముంటే ఇచ్చి వాడికి ప్రే చేసి పంపిస్తూ ఉంటాను. దేవునికి స్తోత్రం. వాళ్ళు తాగిన గ్లాసులు నేనే కడుగుతాను. నాకు కడగాల్సిన అవసరం లేదు. చెప్పాలంటే నేను చాలా ఉంది, నాకు తక్కువేం లేదు, కడగాల్సిన అవసరం లేదు. కానీ బైబిల్ ఏం చెప్తుంది? మొదట నిన్ను నువ్వు తగ్గించుకో. ఫస్ట్ నువ్వు తగ్గించుకో. ఎప్పుడైతే మనం తగ్గించుకుంటాం, మన భూమిని మనం సేద్యం చేసుకుందాం, అప్పుడు కడుపు నిండా భోజనం దొరుకుతుంది. అందుకే నా భూమిని నేను సేద్యం చేసుకుంటాను. మా మందిరంలో రోగాలంటూ ఉండవు. కారణం ఎవరికి వాళ్ళే సేద్యం చేసుకుంటారు. వాక్యం దగ్గరికి రాగానే ఎవరికి వారే తమ్మును తాము సరి చేసుకుంటారు. ఈరోజు నా సహోదరి సహోదరుడా, దైవ సేవకులం మనం ఒక ప్రత్యేక పాత్రగా ఉండాలి. ఎవ్వరు నేను మొట్టమొదట మందిరం స్టార్ట్ అవ్వక ముందే నేను 9:30కి మా అనౌన్స్మెంట్, ప్రతి సండే 9:30కి అనౌన్స్మెంట్ అయితే నేను 9:15కి వెళ్ళి పాట మొదలు పెడతాను, స్టార్ట్ చేస్తాను. వాక్య ప్రార్థన స్టార్ట్ చేస్తాను. 9:15కి రెడీగా ఉంటాను నేను ఇక్కడ. అలాగే 11 గంటలకి మిగిలిన దినాలైతే 11 గంటలకి 11 ముందుకే నేను వెళ్ళి అక్కడ కూర్చుని అక్కడ నా పని నేను మొదలు పెడతాను. దేవునికి స్తోత్రం. ఈరోజు మనము మొట్టమొదట దేవునికి ఘనతనివ్వాలి. ఎప్పుడైతే దేవునికి మనం ఘనతిస్తామో అప్పుడు దేవుడు మనల్ని ఘనపరచటం మొదలెడతాడు. దేవునికి స్తోత్రం. మేము పాస్టర్ గారి తర్వాత లాస్ట్లో వస్తాం, మీరైతే ముందు వెళ్ళి పాటలు పాడండి అని తప్పింది.
తప్పు మార్గాలు ఇవి. మొదట మనం వెళ్ళాలి. మనము వెళ్ళి మొదట మనం మొదలు పెట్టాలి. సహోదరి సహోదరుడా, ఇవన్నీ నేర్చుకున్నట్లయితే చూడండి 20 సామెతలు 20:13 లేమికి భయపడి నిద్రయందు ఆసక్తి విడుము. నీవు మేల్కొని ఎండిన ఎడల ఆహారం తిని తృప్తి పొందుదువు. దేవునికి స్తోత్రం. లేమికి భయపడి నిద్రయందు ఆసక్తి విడుము. నిద్ర లౌకికపు నిద్ర, లౌకికపు మత్తు. దేవునికి స్తోత్రం. లేమికి భయపడు. ఈ లోక సంబంధమైన మత్తు వదిలే, అది నీకు అవసరం లేదు. నీవు దేవునిలో చురుకుగా బయలుదేరాలి. దేవునికి స్తోత్రం. చురుకుదనం నీకు కావాలని దేవుడు కోరుకున్నాడు. లేమికి భయపడి నిద్రయందు ఆసక్తి విడువము. నీవు మేల్కొని ఎండిన ఎడల ఆహారము తిని దేవుని వాక్యం చేత తృప్తిపరచబడతాం. అందుకనే లేమి మనకుండకూడదు అనుకుంటే ఈ లోక సంబంధమైన మత్తు మనము విడిచిపెట్టాలి. నాకు అది లేదు, ఇది లేదు, ఏది లేకపోయినా పర్వాలేదు, నా దేవుడు నాకున్నాడు, ఆయన నాకేది అవసరం. అందుకంటే పిచ్చుకల కన్నా మీరు శ్రేష్ఠులు కాదా? మీకేది అవసరమో నేను ఇవ్వనా? ఒక్కొక్క రోజు మంచి నీళ్ళు కూడా తాగడానికి నాకు టైం ఉండదు. మీరు అనుకుంటారు చాలా బిజీ లైఫ్. నేను చక్కగా ఎంతో ఆనందంగా మంచి కూర వండుకుని ఈరోజు ఎలాగైనా తినాలనుకుంటాను. ఆ రోజు కాదు కదా, తెల్లారి కాదు కదా, 3 రోజులు కూడా కూర తిన్నాను. కారణం ఏంటంటే నాకు సమయం అక్కడ తినడానికి ఉండదు. ఎక్కడికో వెళ్తాను, ఏదో ఇంట్లో భోజనం చేస్తాను, ఎవరో ఏదో ప్రార్థన పెట్టుకుంటారు, ఆ ప్రార్థనలో కథానం పెడతారు, తినేసి వచ్చేస్తాను. అయ్యో నేను వండుకున్నాను అనుకుంటాను, అంతే అయిపోయింది. ఈరోజు ఎవరము కూడా కూర్చునే సమయం కాదు, ఇది అంతిమం. చాలా మంది దీపాలు ఆరిపోతాయి. ఐహిక విచారాలు, ధన మోసం, వీటన్నిటిలో దీపాలు, ఆత్మీయ జీవితాలు ఆరిపోతున్నాయి. వీటిని మనం వెలిగించుకోవడానికే మనందరం ఇక్కడ కోరుకున్నాం. దేవునికి స్తోత్రం. ఇదిగో నా పిల్లల్ని నలిపేస్తాను, అయినా వాడు కదలరు. అసలు ఎక్కడికి వెళ్ళరు. ఎందుకు వెళ్తారు? దేవుడు మనకి ఇచ్చిన గొర్రెలని నువ్వు భయపడుతున్నావు వాడికి, వాడు నీకు భయపడాల్సిందే, నువ్వు వాడికి భయపడుతున్నావు. అందుకనే గొర్రెలు సరైన మార్గంలో నడవలేకపోతున్నాయి. ఈరోజు మొక్కాళ్ళు ప్రార్థన చేయి. ఈరోజు దేవుని దగ్గర నువ్వు పని చేస్తే దేవుడు నిన్ను దరిద్రుని చేయడు. ఇప్పుడు నా పిల్లలు నా దగ్గర నాకు కింద ఉంటారు కదా, నేను ఎక్కడికి వెళ్ళినా సరే మా ఇంట్లోకి ఎవరికి ఏమీ కొను. నేను ఈ పిల్లలు కొనుక్కొస్తాను, ఎక్కడికి వెళ్ళినా నేను కొనుక్కొస్తాను, ఎందుకంటే వీళ్ళు నా దగ్గర ఉన్నారు. అలాగే దేవుని ప్రేమ కూడా, దేవుని దగ్గర నువ్వు ఉంటే దేవుని ప్రేమ నీ మీద ఉంటాడు. నువ్వెక్కడికి వెళ్ళినా సరే దేవుడు నీ వైపు చూసి నీ పని ఆయన జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చూడండి 4వ వచనం, 20వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. విత్తులు వేయు కాలమున సోమరి దున్నాడు. విత్తులు వేయు కాలమున సోమరి దున్నాడు. కోత కాలమున పంటను కూర్చి వాడు విచారించినప్పుడు వానికి ఏమీ లేకపోవును. దేవునికి స్తోత్రం. విత్తులు వేసే కాలం ఎప్పుడో నువ్వు గమనించాలి. అన్ని కాలాల్లో ఒకటే రకం విత్తనాలు వేసావంటే దెబ్బతింటాం. అది ఏ కాలంలో ఈ విత్తనాలు వేయాలి? ఒక మనిషిని సరిదిద్దేటప్పుడు వారి సమయం వరకు వెయిట్ చేయాలి. నువ్వు ఆ సమయం రాగా నేను ఏం చేయాలంటే దున్నాలా. అప్పుడు దున్నినప్పుడు వారు నీ మాట వింటారు. అప్పుడు నువ్వు దేవుని యొక్క వాక్యము వారికి విత్తితే అవసరం. కొంతమంది చాలా భయంకరమైన అవసరాల్లో వస్తారు. ఆ టైంలో వారి వాక్యం చేత దున్ని వాక్య విత్తనాలను వేస్తే గొప్ప ఫలము ఆ మనిషిలో నుండి నీకు వస్తుంది. అది దేవుడు నేను కోరుకుంటున్నాను. ఈ జ్ఞానం అందుకే అంటున్నాడు, నా కాపరికి జ్ఞానము లేక నష్టపోతున్నాడు. నా కాపరికి జ్ఞానం లేదు. దేవునికి స్తోత్రం. ఈ జ్ఞానము నువ్వు కలిగి ఉన్నట్లయితే అన్నిటికన్నా ముందుగా మనము పరిచర్య చేయటం చేయాలి. దేవునికి స్తోత్రం. మనం ఎప్పుడైతే తగ్గించుకుంటామో ఆటోమేటిక్గా చూసినోడు కూడా తగ్గించుకుని వాడు కూడా మనలాగే ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది. దేవునికి స్తోత్రం. మొట్టమొదటి మనం హెచ్చించుకుంటే
లాభం ఉండదు. దానివల్ల నీకేమీ లాభం ఉండదు. దేవునికి స్తోత్రానికి వాక్యం ఈ దినం మనతో హెచ్చరిక చేస్తుంది. 6వ అధ్యాయం 4వ వచనం. 6వ అధ్యాయం 4వ వచనం. నీ కన్నులకు నిద్ర అయినను, నీ కన్నులకు నిద్ర అయినను, నీ కనురెప్పలకు కునుకు పాటైనను రానియకు. దేవునికి స్తోత్రం. కన్నులకు నిద్ర గాని కనురెప్పలకు కునుకు పాటు గాని రాకూడదు. నిశ్చయంగా నువ్వు దేవుని సన్నిధిలో ఉండి మొర పెడుతూ కరిపెడుతూ దేవుని సన్నిధిలో సాగాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. వారు నిద్రాసక్తులు అంటున్నాడు. ఇక్కడ అన్నాడు నీ కన్నులకు నిద్ర గాని నీ కనురెప్పలకు కునుకు పాటు గాని రానివ్వకంటాడు. అంటే నిద్రపోవద్దని అక్కడ అర్థం కాదు. అంటే ఎలాంటిగా ఉండాలి దైవ సన్నిధిలో, ఎలాంటి ఎప్పుడు అయ్యా అంటే అన్నట్టుగా వెళ్ళాలి. ఏంటి ఏం టైం అనుకుంటున్నావు? ఇప్పుడు వచ్చేది దేవునికి స్తోత్రం. ప్రియుల ఏందనుకున్నావు? ఓయ్ సమయం రావాలి, ఆదివారం సాయంకాలం మాట్లాడతాం, కూర్చునేపో. ఇది పద్ధతి కాదు. నాకు అర్ధరాత్రి అపరాత్రి కూడా ఉండదు. ఆ ఫోన్కి రెస్ట్ ఉండదు, నాకు రెస్ట్ ఉండదు. నేను ఇలా కూర్చుని జనాలతో మాట్లాడుతూ వాడికి స్వార్థ చెప్పడమో ఏదో విషయం మాట్లాడి ప్రార్థన చేస్తాను. అప్పుడే ఫోన్ కింగి అంటారు. సరే వాళ్ళు అక్కడ వదిలేసి ఫోన్ చేసి ప్రే చేసి పెట్టి మళ్ళీ మాట్లాడితే మళ్ళీ కింగి అంటారు. వాడు ఏమంటారు తెలుసా? ఏ పాస్ట్లో చేయడమ్మా ఇలాంటి పని? ఎంత ఓపిక! అక్కడ సంసారంలో వంటలు చేసుకుంటున్నాం, నా వంట నేనే చేసుకుంటాను, నా పనుల నుంచి అనిపించుకున్నాం. అక్కడ వంటలు చేసుకుంటున్నాం, ఇక్కడ ఫోన్లు ఎత్తుతున్నాం. ఎంత ఓపిక నీదని. అవును, దేవుడు అదే అంటున్నాడు. కను రెప్పలకు కునుకు పాటు కూడా రాకూడదు. పండుగ ముయ్యడానికి కూడా అంత ఎలాంటిగా మనం ఉండాలని దేవుడు మనం కోరుకుంటున్నాడు. దేవుడికి స్తోత్రం. 31:15 ఏమంటున్నాడు చూడండి. 31వ దావీదు సామెతలంతా కూడా సంఘానికి సంబంధించింది. దేవుడికి స్తోత్రం. 15 ఏమంటున్నాడు? ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును, తన పనికెత్తలకు భత్యమును ఏర్పాటు చేస్తుంది. దేవునికి స్తోత్రం. ఈ 31 మొత్తము కూడా సంఘాన్ని గురించి రాయబడింది. సంఘం ఎప్పుడు ఉండాలి, ఎలా ఉండాలి, ఆ దీపం ఎలా ఎలగాలి, దేని గురించి సంఘము ఆలోచన చేయాలి, ఇవన్నీ కూడా సంఘానికి ఎంతో అవసరమని వాక్యం మనతో సెలవిస్తుంది. మన పిల్లల్ని మనం సరైన క్రమంలో మనం పెంచకపోతే మన పిల్లలు ఏం చేస్తారంటే త్రోవ తప్పి వేరే పనికిరాని మార్గం తట్టు వెళ్ళిపోతారు. అందుకని మన పిల్లల్ని మన కంట్రోల్లో దేవుని సన్నిధిలో జాగ్రత్త పరచుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. 19, 14, 10. గృహమును విత్తమును పితరులిచ్చిన స్వాస్థ్యము. పితరులిచ్చిన ఈ విత్తం ఎవరిచ్చారు? ఈ వాక్యం ఎవరిచ్చారు? దేవుడు. ఎప్పుడు ఇచ్చాడు? ఆదాము కాడి నుంచి వచ్చిన వాక్యం ఇది. మొట్టమొదట ఆదాము దగ్గరికి వాక్యమే వచ్చింది. దేవునికి స్తోత్రం. అందుకే అన్నాడు గృహము అంటే మందిరము. నీకిచ్చిన మందిరము, నీకిచ్చిన విత్తనం వాక్యము ఎవరిచ్చారు? పితరులిచ్చిన స్వాస్థ్యం దేవుడు మన అబ్రహాముకి ఇచ్చినటువంటిది, ఇస్సాకు యాకోబుకి ఇచ్చినటువంటి స్వాస్థ్యాలు ఇవి. దేవుని స్తోత్రం. సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము. సుబుద్ధి గల భార్య యెహోవా. ఇప్పుడు మనము సుబుద్ధి కలిగి ఉండాలి. సంఘములో ఒక దైవ జనుడు, దైవ జనురాలు సుబుద్ధి, మంచి బుద్ధి, ఇది దేవుడిచ్చినటువంటి దానం. అంటే యెహోవా ఇచ్చిన దానం. ఒక మందిరములో ఆయనకి నమ్మకమైన దాసుడు గాని దాసురాలు గాని ఉన్నట్లయితే దేవుని దానం అని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. యెహోవా యొక్క దానము సోమరితనము గాఢ నిద్రలో పడవేయును. సోమరివాడు పస్తు పడి ఉంటాడంట. వాడు పని చేయడు, వాడి పస్తు తప్పదు. పని చేసే వాడికి పస్తు అన్నది ఉండదు. అందుకే పని చేద్దాం. దేవుడు మనల్ని ఏదో రూపంలో, అందుకే అంటాడు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనసు కలిగి ఎప్పుడైతే ఉంటావో తగిన కాలము తగిన సమయంలో దేవుడు నేను ఏం చేస్తాడంట? ఆశీర్వదిస్తాడంట. దేవుడి స్తోత్రం. అటువంటి ఆశీర్వాదం పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడి వాక్యం
ఇప్పటికి దీవించిన కాక మీరు టీ అయిన తర్వాత కొంచెంసేపు మళ్ళీ దేవుని వాక్యానికి వెళ్ళి సాధ్యమైనంతట్టు నడుము కట్టుకుందాం. దేవునికి స్తోత్రం. నడుము కట్టుకుని దేవుని కొరకు మరణమైపోదాం. అది మనకి చాలా అవసరం. అందరూ మోకరిస్తే ఒక్కసారి దయచేసి ఆఖరిగా ఎవరైనా ఒకరు ప్రేరేపించబడ్డవారు ప్రార్థన చేయండి. ప్రార్థన. దేవా, ప్రేమ కలిగిన మా తండ్రి, నమ్మకమైన మా యేసు ప్రభువైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నేను స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాను ఆయన. మరి నీ దాసులను పెట్టుకుని మరి చక్కటి మాటలు అనేక విషయాలు మాకు బయలుపరిచిన విధానం కొరకే నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ పనిలో ఎలాగా మేము నైనా నిలిచి ఉండాలో, నడుచుకోవాలో, పరిచర్యలో ఎలా నీకు ముందుకు కొనసాగాలో మేము అట్టి విధమైనటువంటి విషయాలు మాకు బయలుపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సాధనంగా, బలంగా మరి ప్రభువా జ్ఞానం కలిగి భయపడకుండా ఈ లోకంలో ప్రభువా మరి నీ సేవను నమ్మకంగా పనిచేయడానికి నీ కృప దయచేయండి. ఆయన గొప్ప దేవుడా, మాతో అందరితో మాట్లాడిన విధానం కొరకే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కేవలం ప్రభువా నీకు మహిమార్థమే మేమందరం కూడా నడుచుకోవడానికి, జీవించడానికి, పని చేయటానికి తగిన ప్రతిఫలం మేము పొందుకోవటానికి ఘనమైనటువంటి ఆశీర్వాదాన్ని మాకు ఇచ్చి ముందుకు నడిపించమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు కొంచెం ప్రార్థనకు వెళ్దాం. అందరం కలిగేసుకుందాం. Shahoba Sinseve Glory Tama Virindara Sikara Kundara Sikara Yelindara Yenselesta Vidan Kataru Karasinian Tungal Bona Kativeringal Katara Vashandara Lukarasi Glory Hallelujah Stotra Dagaratandi నీ బిడ్డలైనటువంటి నీ కుమారులు తండ్రి తాము పరిచర్య నిమిత్తంలో నీ పరిస్థితుల్లో మేము ఎలా నడిస్తే ఆశీర్వదించబడతాం అన్న దాని నిమిత్తంలో, ఎలాంటి పరిచర్య చేయాలి అన్న దాని నిమిత్తంలో మేము అందరం ఇక్కడ చేరాం. అందరము నేర్చుకుంటున్నాం. ప్రభువా, నీవు నీ పాద సన్నిధి ఇక్కడ నుంచి నాతో కూడా మాట్లాడు, మాతో కూడా మాట్లాడు. నాయనా, ఎంతో నేర్చుకోవాల్సినవి ఉన్నాయి. నేర్చుకుని సాగి నీ పరిశుద్ధ సన్నిధిలో చేరడానికి కృప అనుగ్రహించాలని ఈ రెండవ సెషన్ మీరు దీవించి ఈ సెషన్లో మీరు మైండ్ పొందాలని యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రము. తిరిగి రెండవ దానికి మనం వస్తున్నాం. ఇప్పుడు అంటే ఒక్కరోజు ఒక క్షణం నేర్చుకునే ఏమీ లేవు, కానీ జీవితాంతం కూడా నేర్చుకునేవి మీరే కాదు నేను. కొన్ని మన పరిస్థితులకు మనకెంతగానో జ్ఞానాన్ని బోధిస్తూ ఉంటాయి. దాన్ని కాలమే తీరుస్తుందిలే అనుకుంటాం. అలాంటి దేవుడు ఆయా సమయాన్ని బట్టి మన యొక్క మరి పరిస్థితులను మార్చి నడిపించడానికి ఆయా ప్రకారంగా దేవుడు కొన్ని కార్యాలు మన పక్షంలో జరిగిస్తూ ఉంటాడు. దేవుడికి స్తోత్రం. ముఖ్యంగా ఒక సంఘానికి కాపరి అయిన మనము, సంఘానికి మాదిరి అయిన మనం సరిగ్గా ఉంటే మొత్తం ఆ లోకము, ఆ ప్రపంచం, ఆ గ్రామం అంతా కూడా చక్కబడుతుంది. ముఖ్యంగా ఈ ఆఖరి దినాల్లో భయంకరమైన పాపలోకం రాత్రి మనం నేర్చుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఈ ఆఖరి దినాల్లో ఎక్కువ స్త్రీ పాపము భూలోకంలో భయంకరంగా చిక్కుకుంటుంది. ఇందులో అందరూ పడిపోతున్నారు. అయితే దైవ జనులైనటువంటి వారు కూడా పాపంలో పడిపోతున్నారు. నిజంగా చాలా భయంకరమైన పరిస్థితి అది. ఈరోజు ఆ పాపం మొత్తం మనలో నుంచి వెళ్ళిపోవాలి. అలాంటి పాపాలు దేవుని సన్నిధిలో మనం కనబడకుండా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయము 10-11 వచనాలు చూద్దాం. కాపరులు అనేకులు నా ద్రాక్ష తోటలను చెరిపివేసి ఉన్నారు, నా సొత్తును త్రొక్కివేసి ఉన్నారు, నాకు ఇష్టమైన పొలమును పాడుగాను ఎడారిగాను చేసి ఉన్నారు. వారు దాన్ని పాడు చేయగా అది పాడై నన్ను చూసి దుఃఖించుచున్నది. దాని గురించి చింతించువాడు ఒక్కడునూ లేడు కనుక దేశమంతయు పాడై ఉన్నది. దేవునికి స్తోత్రం. ద్రాక్ష తోట దేవుని మందిరం. దేవుని మందిరాన్ని ఒకవేళ మనము పాడు చేస్తే మన ఇల్లు పాడు చేస్తానంటున్నాడు. నా ఇల్లు ఎవరు పాడు చేస్తారో
వారి ఇల్లు నేను పాడు చేస్తాను. అయితే ఇక్కడ నిశ్చయముగా దేవుడు చెప్తున్నాడు, కాపరులు అనేకులు నా ద్రాక్ష తోటలను చెరిపివేసి ఉన్నారు, నా సొత్తును రొక్కివేసి ఉన్నారు. దేవునికి స్తోత్రం. తన సొత్తు అయినటువంటి మనుష్యులను, తన రక్తంతో కడగబడినటువంటి వారిని ఏం చేస్తున్నారంట? రొక్కేస్తున్నారంట. ఎంత బాధతో దేవుడు మాట్లాడుతున్నాడు. మనల్ని ఏర్పాటు చేసుకుని నియమించుకొని తన యొక్క ద్రాక్ష తోట మీద అధికారిగా పెట్టాడు. తన మందిరం మీద మనకు అధికారిగా నియమిస్తే ఈ రోజు ఈ ద్రాక్ష తోటను త్రొక్కివేయవలసినంత అవసరం ఏం పడింది? అందుకన్నాడు కాపరులు అనేకులు అంటున్నాడు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, అనేకులు నా ద్రాక్ష తోటను చెడగొట్టేశారు, పాడు చేశారు. మీరే కారణం. ఖచ్చితంగా మాట్లాడుతున్నారు. మీరు చేయడం బట్టే నా తోట పాడైంది అంటున్నాడు. రేపు నిజంగా రాకడలో, ఒకవేళ తీర్పు కాలంలో మనం నిలబడ్డప్పుడు ఈ మాట దేవుడు మాట్లాడితే ఎంత బాధ ఆలోచించి అండి. ఎంత బాధ, ఎంత వేదనది అన్నాడు. మీరు చెరిపివేసి ఉన్నారు, నా సొత్తును త్రొక్కివేసి ఉన్నారు, నాకు ఇష్టమైన పొలమును పాడుగాను ఎడారిగా చేసేసారు. అది ఎప్పటికీ ఉపయోగం లేనటువంటి దానిగా నా యొక్క మందిరాన్ని మీరు పాడు చేస్తున్నారు అంటున్నాడు. తర్వాత వారు దాన్ని పాడు చేయగా అది పాడై నన్ను చూసి దుఃఖించుచున్నది. చూసారా? ఆ తోట పాడయ్యి దేవుని చూసి దుఃఖిస్తున్నాడు. ఎందుకయ్యా మమ్మల్ని ఇలా సృష్టించావు? ఏమి చేస్తావయ్యా నువ్వు? నీ వల్ల మాకేంటయ్యా లాభం అని దేవుని దగ్గరకు వచ్చి ఏడుస్తున్నారంట. అయితే మనం ఏం చేయాలి? అసలు వాళ్ళని ఓదార్చే వారిగా ఉండాలి, వారిని దేవునిలో నడిపించే వారిగా ఉండాలి, సమయకాలంలో వారిని బలపరిచే వారిగా ఉండవలసిన మనము ఈరోజు పాడుగా చేయవలసినంత అవసరం ఏం పట్టింది? దేవుడు అడుగుతున్నాడు ఈరోజు. దేవుని స్తోత్రం. అది నన్ను చూసి దుఃఖిస్తుంది, నన్ను చూసి బాధపడుతుంది, వేదన పడుతుంది అంటున్నాడు. ఇంకేమంటున్నాడు? దాని గురించి చింతించేవాడు ఒక్కడు కూడా లేడు అంటున్నాడు. అయ్యో ఎందుకు ఈ మందిరం నాశనం అయింది, ఎందుకు ఇలా పాడైందని ఒక్కరు కూడా దాని గురించి చింతించట్లేదంట, బాధపడట్లేదంట. ఈరోజు నా సహోదరుడా, ఎన్నో ఆత్మలు కూలిపోతున్నాయి, ఎన్నో ఆత్మలు నాశనానికి వెళ్ళిపోతున్నాయి. అవన్నీ నీకు బాధ్యత కాదా? వారందరినీ నువ్వు రక్షించే బాధ్యత నీకు లేదా? దేవుడు అడుగుతున్నాడు. దేవునికి స్తోత్రం. వారి పక్షంలో నువ్వు ఉండాలని కోరుకుంటున్నాడు. వారికి నువ్వు స్వార్థ ప్రకటన చేసి వారిని దేవుని సందులోకి నడిపించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు నీవు అలా చేసినట్లయితే నిశ్చయముగా దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తూ వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఇంకేమన్నాడు? కనుక దేశమంతయు పాడాయనో, కనుక దేశమంతా ఎప్పుడైతే దైవ వాక్యం అక్కడ సరిగ్గా లేదో దేశము, ఆ యొక్క సంఘము పాడవుతుంది, ఆ చుట్టుపక్కల ప్రజలు పాడుతున్నారు, అందరూ పాడవుతున్నారు. దేవుని స్తోత్రం. పాడై ఉన్నది. పాడు చేయవారు అరణ్యమందలి చెట్లు లేని మెట్టలన్నింటి మీదకి వచ్చుచున్నారు. దేశం యొక్క ఈ కొన నుండి ఆ కొన వరకు యెహోవా ఖడ్గము తిరుగుచు హతము చేయుచున్నది. దేవునికి స్తోత్రం. దేవునికి ఉగ్రత వస్తుంది. ఈరోజు మనల్ని బట్టి మనము ఆయన సన్నిధిలో ఎలా ఉండాలి, ఏ ప్రకారంగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు మనం చూడగానే అబ్బా వాళ్ళని అస్సలు నమ్మొద్దండి అన్న స్థితికి వచ్చాం. అమ్మో వాడిని అస్సలు నమ్మకూడదు. నిజంగా ఎంత దురదృష్టం, దేవునికి ఎంత బాధ అది. అందుకే దేవుడు ఈరోజు మనతోనే మాట్లాడి దేవుడు హెచ్చరిక చేస్తూ వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఫిలిప్పీ 3వ అధ్యాయం, ఫిలిప్పీ గ్రంథం 3వ అధ్యాయం 17. సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకొనుడి. సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకొనుడి. మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము నడుచుకొని వారిని గురిపెట్టి చూడండి.
దేవుడు ఈ రోజు అంటున్నాడు, మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. అపోస్తలుడైన పౌలు పోలి నడుచుకోవాలంటున్నాడు. ఈ రోజు ఒక పాస్టర్, ఒక దైవజనుడు తనని పోలి తన సంఘము నడుచుకోవాలి. కాబట్టి మీరు నన్ను పోలి నడుచుకోనండి అని ఆయన ఎట్లా అంటున్నాడో మనము కూడా ఏదయ్యా నన్ను పోలి నడుచుకోండి, ఇదిగో ఈ ప్రకారంగా నడుచుకోండి అని మనము చెప్పగలుగుతున్నామా? నన్ను పోలి నడుచుకొనుడి, మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారం, మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము నడుచుకొని వారిని గురిపెట్టి చూడుడి. గురిపెట్టి చూడండి. ఈ మాదిరిగా నడిచేటటువంటి వారిని గురిపెట్టి చూడండి. వాళ్ళు ఎలా నడుస్తున్నారు, ఆ ప్రకారంగా మీరు కూడా మాదిరిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు మనకి మార్గాన్ని ఇచ్చి వెళ్ళాడు. ఆ మార్గంలో నడవాలనే దేవుని యొక్క ఉద్దేశం. అందుకే అంటున్నాడు, ఆ మార్గంలో వెళ్ళినట్లయితే ఆ మాదిరిగా నువ్వు ఉండడానికి నీకు ఆస్కారం ఉంటుందని వాక్యం సెలవిస్తున్నది. దేవుని స్తోత్రం. తర్వాత ఏమంటున్నాడు, అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడు ఏడ్చుచూ చెప్పుచున్నాను. మనము దేవునికి విరోధంగా వెళ్తున్నామంట, క్రీస్తుకు విరోధంగా వెళ్తున్నాం. చాలా మంది నిజంగా నాకు చాలా బాధ అనిపిస్తుంది. మనం ఒకటి చెప్తే వాడు వేరొకటి చెప్తారు. కూర్చోబెట్టి సినిమాను చూస్తే తప్ప, సినిమా అనేది సిగ్గులేని జీవితం. చాలా మంది ఇది మీకు మాది. నేను ఒకసారి ఖండిస్తున్నాను, సినిమా చూడడానికి వీలేదని. నిజంగా పరిశుద్ధాత్మ మనం పొందితే సినిమా యొక్క స్వరము కూడా వినబడబుద్ది కాదు. ఆ సౌండ్, ఆ సినిమా మాటలు ఆ చెవిలోకి వస్తేనే అసహ్యం అనిపిస్తాయి, చాలా బాధ అనిపిస్తుంది. అలాంటప్పుడు మన బిడ్డలకి మనమేమి నేర్పిస్తున్నామంటే క్రీస్తుకు విరోధం, అది దేవునికి అసహ్యం. ఒకసారి నేను హోలీ స్పిరిట్ పొందాను. పరిశుద్ధాత్మ పొందాక నాకు కొంచెం చీరలు పిచ్చుండేది. నేను మొట్టమొదట నామక క్రైస్తవురాన్ని. నేను ఒక లూథరన్ చర్చికి చెందిన దాన్ని. తర్వాత నేను హైదరాబాద్ వెళ్ళాక హెబ్రోన్ సంఘానికి వాక్యం కొరకు వెళ్తూ ఉండేదాన్ని. హెబ్రోన్ సంఘంలో వాక్యం చాలా బాగుంటుంది. అందుకని చెప్పి హెబ్రోన్కి వెళ్ళిపోయి వాక్యం వింటూ ఉండేదాన్ని. ఆ తర్వాత నేను మళ్ళీ ఆ స్థలం నుంచి వేరే చోటకి మేము ఇల్లు కట్టుకుని వెళ్ళిపోయాము. వెళ్ళిన తర్వాత అక్కడ నాకు హోలీ స్పిరిట్, దేవుడి స్తోత్రం, దేవుడు ఇచ్చాడు. హోలీ స్పిరిట్ అయిపోయిన తర్వాత మామూలు జీవితంలో ఉన్నాను కాబట్టి ఏం చేస్తాను, మామూలుగా టీవీ పెట్టేసి సినిమా అంటే తప్పు, అవన్నీ తప్పు, కానీ అడ్వర్టైజ్లు ఏమన్నా తప్ప అని చెప్పి అడ్వర్టైజ్లు చూస్తున్నాను. ఆ అడ్వర్టైజ్లు మిమ్మల్ని అడ్వర్టైజ్ చాలా చీరలు చాలా బాగుంటాయి, అలా పువ్వులు ఉంటాయి, నాకు చాలా ఇష్టం కాబట్టి కూర్చుని అది చూస్తుంటున్నాను. చూస్తుంటే కానీ ప్రభు నాతో ఒక మాట అన్నాడు, అమ్మా ఏం చూస్తున్నావు అన్నాడు. ప్రభు నేను సినిమా చూడలేదు, నాటకాలు తీటకాలు చూస్తలేదు, ఒక్క అడ్వర్టైజులు చూస్తున్నాను ప్రభా, అంతే, ఇంకేమీ లేదన్నాను. ప్రభు అన్నారు, లోకం కొరకు నేను నిన్ను ఏర్పాటు చేసుకోలేదు, నా మహిమ కొరకు నేను ఏర్పాటు చేసుకున్నాను. కనుక నీవు నా మహిమ కొరకు రావాలి అని నువ్వు నా సన్నిధిలో ఉండి నా సన్నిధిలో కనిపెట్టమన్నారు. కనిపెట్టమంటే వెంటనే నేను మోకాళ్ళలోని దేవుని సన్నిధిలో కనిపెడుతున్నప్పుడు నేను స్తుతి ఆరాధన చేస్తుంటే నా ఆత్మ పైకి వెళ్ళిపోవటం మొదలుపెట్టింది. నాకు ఒక భయం, ఏంటిలాగా వెళ్ళిపోతుందని చెప్పి కలవరంగా చూసి మరలా చూసేసరికి ఎక్కడున్నాను అక్కడే ఉంటున్నాను. మళ్ళీ ఆరాధన చేస్తుంటే మళ్ళీ ఆత్మ పరలోక రాజ్యం చేరుతుంది. అలా పెడుతుంది, పైకి వెళ్తుంది. వెంటనే కలవరంతో మళ్ళీ తరదించుకుని ఏంటి నేను ఇక్కడే ఉన్నాను, నాకు ఏదో భయం వేస్తుంది అనుకున్నాను. తర్వాత నేను కమలమ్మ గారని ఒక దైవచంద్రాలు, ఆవిడ దగ్గరికి నేను వెళ్ళాను. వెళ్ళి నేను ప్రార్థన చేస్తున్న టైంలో దేవునికి స్తోత్రం ప్రార్థన చేయించుకుందామని వెళ్తే ప్రభు నాతో మాట్లాడుతాడు, అమ్మా ఎందుకు నువ్వు భయపడుతున్నావు? ఆవిడ ఎక్కడ చాలా దూరంలో ఉంటాను, మీకులాగే 10-20 కిలోమీటర్ల దూరాల్లో ఉంటాం. నేను అదే సమయంలో అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటుంటే ప్రభు నాతో మాట్లాడారు, అమ్మా
పరలోక రాజ్యం వెంట ఎలా ఉంటుందో నేను నీకు చూపిస్తున్నాను. ఇదిగో ఇదే రీతిగా నా మహిమ రాజ్యానికి నేను తీసుకెళ్ళబోతున్నాను. నీవు నా సొత్తు కనుక నా మాట విని నా చిత్తంలో నువ్వు నడవాలని. దేవునికి స్తోత్రం. ఈరోజు నీవు నేను కూడా దావీదు మహారాజు చూడకూడనిదే చూశాడా? చాలా మంది బుద్ధి లేని మాటలు చెప్తా ఉంటాం. చూడకూడని దాన్ని చూశాడు కనుక నీ దేవుని దగ్గర ఒక మాట అంటున్నాడు, అయ్యా నేను చూడకూడని విషయాలను నా కన్నులు త్రిప్పేరన్నాడా లేదా? దేవునికి స్తోత్రం. చెడ్డ వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయి. దేవునికి స్తోత్రం. నీ హృదయం ఏమవుతుందంటే చెడు చూడాలనిపించడం చూస్తాం. అది తన బైబిల్లో ఇదిగో ఈ పక్కకుంది ఈ పక్కకుంది అంటాం. పొరపాటు మాటలు చేయకూడదని వాక్యం చెప్తుంది. నువ్వు మాదిరివి. ఎంతో మంది విశ్వాసులకు నువ్వు మాదిరిగా ఎడవలసిన జీవితంలో మన ఇష్టం వచ్చినట్టుగా నడవడానికి మనకు అర్హత లేదు. మనము కూడా దేవుని సన్నిధిలో తగ్గించుకొని మనకిష్టమైన వాటన్నిటినీ కూడా ఏం చేయాలి? త్యజించేయాలి. అదే దేవుడు కోరుకుంటున్నాడు. నాకు ఇష్టం ఇది, నేను వెళ్తానంటే ఇక మనకి కాదు. మనము దేవునికి బందీ అయిపోయాం. దేవుని సన్నిధిలో మనము బందీలుగా ఉన్నాం కనుక ఆయన ఏది చెప్తే అది వినాలి. ఆయన రక్తం చేత కడగబడ్డాం. ఇప్పుడు మనం లోక సొత్తు కాదు. ఎవరి సొత్తు? మనము దేవుని సొత్తు. దేవునికి స్తోత్రం. కనుక ఆయన సొత్తు ఆయనకి ఇష్టమైనట్టుగా ఉండాలా. మనము మన ఇష్టం వచ్చినట్టుగా మనం నడవడానికి వీల్లేదు. అది దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు అనేక మంది క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడు ఏడ్చుచూ చెప్పుచున్నాను. ఇప్పుడు కూడా నేను ఏడుస్తూనే చెప్తున్నాను. ఈ శత్రుత్వం, దేవునికి విరోధమైన స్వభావం మనలో నుంచి వెళ్ళిపోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. 1 కొరింథీ 4:15-16 వచనాలు ఏముందో చూద్దాం. 1 కొరింథీ 4:15-16 క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకొని వారై ఉండవలనని మిమ్మల్ని బ్రతిమాలుకొంటున్నాను. దేవుడు మనకి తండ్రిగా ఉండి మనల్ని రక్షించుకున్నాడు, మనల్ని నడిపించుకుంటున్నాడు. కనుక దేవుని పోలి మనం నడుపుతాం. అందుకంటాడు, నా మార్గము మీ ముందు ఉంచున్నాను, నా మార్గంలో నడవండి. దేవునికి స్తోత్రం. ఈరోజు ఆయన మార్గంలో వెళదాం. ఆయన మార్గం మనకి కావాలి. దేవునికి స్తోత్రం. ప్రియులారా, నిశ్చయముగా ఆ మార్గంలో నడవడానికి ప్రయాసపడదాం. లేనట్లయితే శిక్ష తప్పదు. అందుకే బోధించే వారికి ఎటువంటి శిక్ష అంట? 7 అంతలు. దేవుని స్తోత్రం. అందుకే ఒక ధనవంతుడిని ఒక లాజర్ను కూడా పెట్టాడు. ఈ ధనవంతుడు డబ్బుండి మంచిగా కాలు మీద కాలు వేసుకుని దర్జా జీవితం జీవిస్తూ హాయిగా, లాజర్ లాంటి వాడికి ఏం పడేస్తున్నాడు? రొట్టె ముక్కలు వేస్తున్నాడు. నాగలాంటి రొట్టె ముక్కలు అంటే వీళ్ళు చేతి కొనతో కూడా పనిని లేపరంట. దేవునికి స్తోత్రం. వీరు వేస్తున్నటువంటి ఆ ముక్కలు తిన్నటువంటి లాజరు ఏం చేశాడంటే ఆ ముక్కలు పట్టుకునే పరలోక రాజ్యం వెళ్ళాడు. ఆ మాట విన్నాడంతే, వ్యతిరేకించలేదు. అక్కడికి వెళ్ళి ఏంది ఇదేంది అదేందని ఏం జవాబు అక్కడ అడగలే. ఆయన చెప్పాడు, మనం విందాం అంతే, ఆ ప్రకారంగా నడుద్దాం అంతే అనుకున్నాడు. అలా నడిచే పరలోక రాజ్యం చేరాడు. నీవు నేను కూడా దేవుని యందు, దేవునికి స్తోత్రం, నమ్మకముగా ఉండి సాగిపోవాలని దేవుడు మనం కోరుకుంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నేటికి నేను దేవునిలోకి వచ్చి 25 సంవత్సరాల పరిచర్యలో ఉన్నాను. దేవునికి స్తోత్రం. ప్రతి విషయాన్ని ఈరోజు పలానా వాక్యం చెప్పాలి అని ప్రభు చెప్తేనే తప్ప నేను అక్కడ వాక్యం చెప్పడానికి నాకు అవకాశం ఉండదు. ఆ వాక్యాన్ని బట్టి మాట్లాడుతున్నప్పుడు ఎంతోమంది, అమ్మ ఈరోజు అదే స్థితిలో మేము వచ్చాం, నిజంగా ఎట్లా తెలిసింది మేము, లేకపోతే ముందు రోజు ఆ మాటలు మాట్లాడుకుంటే ఆ మాటలు ఇక్కడ మాట్లాడేస్తాం,
ఎలా తెలుస్తుందంటే పరిశుద్ధాత్మకి మరుగైనది ఏది లేదు. ఆయన సమస్తము చేయగలడు, చెప్పగలడు. ఆ ప్రకారంగా పరిశుద్ధ, అందుకే ఆత్మ లేనివాడు, హల్లెలూయా, అందుకే పరిశుద్ధాత్మ మనకి చాలా అవసరం. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ లేకుండా పరిచర్య అన్నది చాలా కష్టం. పరిశుద్ధాత్మ ఉంటే పరిచర్య చేయడానికి ఎంతో అవకాశాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. రేపు ఈ ఆత్మ ద్వారా మనం సాగినట్లయితే దేవుడు మనల్ని క్షేమంగాను నమ్మకంగా నడిపించడానికి అవకాశం ఉంటుంది. లోకాన్ని జయించడానికి కూడా అవకాశం ఉంటుంది. పరిశుద్ధాత్మ లేకపోతే లోకాన్ని జయించడం అన్నది అసంభవం. దేవునికి స్తోత్రం. ప్రియులారా, చాలా మంది జయించలేక పాపంలో పడిపోతున్నారు. నాకు చాలా మంది తెలుసు. పాస్టర్స్ ఈరోజు 2 భార్యలతో సంసారాలు చేస్తున్నారు. చాలా సిగ్గుకరమైన విషయం, చాలా సిగ్గిది. ఒక పాస్టర్ ఒక తండ్రి లాగా ఒక కుటుంబాన్ని కాపాడవలసిన వ్యక్తిగా ఉన్నాడు. అలాంటి తప్పుడులో పడినటువంటి వారిని ఖండించాలి అంటే పాస్టర్ ఏ స్థితిలో ఉండాలి? ఈరోజు మీరు ఆలోచన చేయండి. పాపం కొరకు దేవుడు మనం పిలవలేదు, పాపాన్ని ఖండించాలని పిలిచాడు. అది మీరు చేయకూడదని చెప్పాడు. అనేక మందిని సరైన మార్గంలో నడిపించాలని పిలిచాడు. కానీ ఈరోజు ఈ తప్పు చేయడానికి ఏంటి ఆస్కారం? ఎంతో మంది నాకు తెలుసు ఇలాంటి తప్పు చేసినప్పుడు మా పాస్టర్ గారు ఈ పని చేస్తే మేము చేయకూడదని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. సహోదరి సహోదరుడా, దేవుని ఉగ్రత మొట్టమొదటి వచ్చేది మన మీదకి. అందుకే ఆ ఉగ్రత నుంచి విడుదల కావాలి అంటే నిశ్చయముగా నీకిచ్చినటువంటి ద్రాక్ష తోట జాగ్రత్తగా కాపాడు. అది జాగ్రత్తగా కాపాడకపోతే నిశ్చయముగా శిక్ష తప్పించుకొచ్చాను. మనకిచ్చిన పని నమ్మకంగా చేయాలని కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. చూద్దాం 2 పేతురు 2వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోనూ అబద్ధ బోధకులుండిరి. మీరు తమను కొనిన ప్రభువును కూడా విసర్జించుచు. దేవునికి స్తోత్రం. అబద్ధ బోధలు, దేవుడు చెప్పని పనులు, దేవుడు చెప్పనటువంటి మాటలు, ఇవి మనకి పనికిరావు. అందుకే అన్నాడు అబద్ధ ప్రవక్తలు ఉన్నారు, అబద్ధ బోధకులు ఉన్నారు. అబద్ధాన్ని ప్రవచించేటటువంటి వారు, చెప్పేటటువంటి వారు, అబద్ధాన్ని బోధించేటటువంటి వారు, లేని మార్గాలను చూపించి తప్పుడు మార్గంలోకి నడిపించేటటువంటి వారు, ఇటువంటి వారు మనలో కూడా ఉన్నారు అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. మీరు కూడా ఉన్నారు. ఈరోజు నా సహోదరి సహోదరుడా, ఇలాంటి తప్పుడు జీవితాల నుంచి బయటికి రావాలి. అనేక మందిని బయటికి లాగాలి. వాక్యానుసారంగా లేని మాట ఏది కూడా మనం చెప్పడానికి మనకి అర్హత లేదు. అందుకే ఈ ఆఖరి దినాల్లో వీళ్ళందరూ కూడా లేస్తారు. లేస్తే వాళ్ళ నాశనానికి వాళ్ళు వెళ్తారు. కానీ మనమైతే నిశ్చయముగా ఆ స్థితిలో వెళ్ళకూడదని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నిజంగా మనము ఆయన సన్నిధిలో యథార్థంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి కొన్ని, ఎందుకు నేను మీకు ఇంతగా చెప్తున్నానంటే కొన్ని సమస్యలు నా దగ్గరికి వస్తూ ఉంటాయి. కొంతమంది వచ్చి చెప్తారు, అమ్మా ఆ పాస్టర్ అయితే బాగా డబ్బున్న వాళ్ళ ఇంటికి వెళ్తాడమ్మా, పేదోళ్ళ ఇంటికి అస్సలు వెళ్ళడమ్మా, అస్సలు వెళ్ళడు అంటారు. ఇది కూడా మనకి తప్పే. ఈ మాట రానివ్వద్దు. అది దేవునికి చాలా బాధాకరమైన సంగతి. మొట్టమొదటి వీళ్ళ మెప్పించండి, ఆ తర్వాత మిగిలిన సంగతి దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఎన్నో రకాల సమస్యలు వాళ్ళు నాకు చెప్తూ ఉంటారు. కాబట్టి వాటిని బట్టి నేను మీకు హెచ్చరిక చేస్తున్నాను. ఇలాంటి పొరపాట్లు మన జీవితంలో కనబడకుండా జాగ్రత్త పడాలని దేవుని పేరట నేను మీకు ఆనబెడుతున్నాను. దేవునికి స్తోత్రం. కొంతమంది బలహీనలై ఉంటారు. అలాంటి వారిని మొట్టమొదట మనము బలపరచాలి. వాక్యం
వాక్యంతో వారిని సమాధానపరచటం మంచిది. దేవునికి స్తోత్రం. కనుక సమయం ఉన్నప్పుడు మనం ఆ బిడ్డల్ని మనం కొంచెం సరిదిద్దితే వాళ్ళు మనకి ఎంతో ప్రేమమయులుగా మారిపోతారు. ఎందుకంటే వాళ్ళకి సమాధానం కావాలి, నెమ్మది కావాలి. వాళ్ళు ఎక్కడ పొందుతారు సమాధానం, నెమ్మది? దేవుని దగ్గర, లేకపోతే లోకంలోనా? దేవుని దగ్గరే. దేవునికి స్తోత్రం. వారిని మనం జ్ఞానం చేత, అందుకే జ్ఞానము వివేకం మనకి అవసరం. అది 7 స్తంభాలు చెక్కుకున్నట్టున్నాడు. నా దగ్గర ఇవన్నీ కూడా 7 స్తంభాలంటే చాలా దినాలు మేము ఈ వాక్యాన్ని బోధించాం. జ్ఞానము దాని 7 స్తంభాల గురించి చెప్పి దేవునికి స్తోత్రం ఇవన్నీ కూడా బోధించి ఆ బోధ మేము వాక్యాన్ని ఇతరులకు మేము పంచుతూ ఉంటాం. దేవునికి స్తోత్రం. ఈరోజు మనం కూడా ప్రకారంగా నడిచినట్లయితే నిశ్చయముగా దేవుడు మనం దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఎప్పటికీ కూడా తక్కువ చేయనివాడు. దేవునికి స్తోత్రం. నేను నా పిల్లల్ని ఎప్పటికప్పుడు ఖండిస్తాను. వీళ్ళు మీ ముందే ఉన్నారు, నా చాటును అడగండి. కానీ ఎవరు కూడా నా మీద పగ కానీ కోపం కానీ పెట్టుకోరు. కారణం ఏంటంటే మా అమ్మ అనే భావము వారిలో పుట్టింది. మా అమ్మ నాకు మంచి చెప్తుంది, చెడు చెప్పదు అన్న భావం వారిలో ఉంది. కనుక వారు ఆ ప్రకారంగా నన్ను ప్రేమించడానికి అవకాశాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. కనుక మనము వారికి ఆ భావం కలిగించాలి. నేను తల్లిని, లేకపోతే నేను ఒక తండ్రి లాంటి వాడిని, నేను వారి శ్రమల్లో కష్టాల్లో ఆదుకునేవాడిని అన్నటువంటి మనస్తాపన వారిలో కలిగించినట్లయితే నిశ్చయంగా ఎప్పటికీ నేను విడిచిపెట్టడం అన్నది అసంభవం. దేవునికి స్తోత్రం. చూద్దాం. హోషేయ 4:7 చూద్దాం. హోషేయ 4:7. నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు కనుక నాకు యాచకుడు కాకుండా నేను నిన్ను విసర్జించును. దేవునికి స్తోత్రం. నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. జ్ఞానము లేని వారై నశించుచున్నారు కనుక నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు కనుక నీవు జ్ఞానమును విసర్జించుచున్న. ఏ జ్ఞానం అనేది? దైవ జ్ఞానం అని ఒకటి, 2 జ్ఞానాలు ఉన్నాయి. దైవ జ్ఞానం ఉంది, లోక జ్ఞానం ఉంది. నీకు లోక జ్ఞానంతో పని లేదు. ఎప్పుడైతే నువ్వు దైవ జ్ఞానం పొందావో ఆటోమేటిక్ గా ఈ జ్ఞానం అన్నది నీకు ముందుగానే తెలుస్తాయి. మీకు తెలుసు లేదు కానీ కేజీకి ఉల్లిపాయలు ఎన్ని ఉంటాయో నాకు తెలిసేది కాదు. మొట్టమొదటి నేను వచ్చి నాకు అవసరం లేదు, సుఖంగా బ్రతికాను కనుక, పన్నులతో బ్రతికాను కనుక నాకు అవసరం లేకపోయింది. అయితే కేజీ ఉల్లిపాయలు తెలియదు నేను ఈ జ్ఞానాన్ని బోధిస్తున్నప్పుడు మా అమ్మ నన్ను అడిగేది, ఎవరమ్మా నీకు ఇంత జ్ఞానం బోధించారని? ఇంత జ్ఞానం నీకు ఎక్కడి నుంచి వచ్చింది? నీకు అసలు ఏమీ జ్ఞానం లేదే, ఎక్కడి నుంచి నువ్వు ఇంత జ్ఞానం నేర్చుకున్నావు? దేవుని దగ్గర. దేవునికి స్తోత్రం. అలాంటి కేజీ ఉల్లిపాయలు తెలియని నేను ఎంతమందికి ఎంత ఉండాలో చెప్తాను ఇప్పుడు. ఆ జ్ఞానం దేవుడిస్తాడు. అందుకే వాక్యం ఈ దినం మనతో మాట్లాడుతుంది. నా జనులు జ్ఞానం లేని వారై నశించుచున్నారు. నీవు జ్ఞానము విసర్జించుచున్నావు కనుక నీవు దేవుని జ్ఞానము విసర్జించుచున్నావు కనుక నాకు యాచకుడు కాకుండా నేను నిన్ను విసర్జించును. నిన్ను విసర్జించును. నీవు నీ దేవుని ధర్మశాస్త్రము మరచితివి కనుక నేను నీ కుమారులను మరతును. తమకు కలిగిన కొలది వారు నాయకుల అధిక పాపము చేసిరి కనుక వారి ఘనతను నీచ స్థితికి మార్చేస్తాను. దేవుళ్ళు ఉన్నటువంటి వ్యక్తులకి ఎప్పటికీ కూడా దీవెనలు కలుగుతూ దినదినము ఆశీర్వదించబడతాం. దరిద్రం కాం. నిశ్చయంగా నేను మీతో చెప్తున్నాను. అలాంటి ఆశీర్వాదాలు వచ్చేసిన తర్వాత ఈ లౌకికమైన ఆశీర్వాదాలను చూసి ఎవరిని విడిచిపెట్టేస్తున్నారు? దేవుని విడిచిపెట్టేస్తున్నారు. మనం కూడా దేవుని విడిచిపెట్టేస్తున్నాం. అందుకే దేవుడు అంటున్నాడు,
వారు కూడా ఆశీర్వదించబడ్డా కూడా నేను వాళ్ళని విడిచిపెట్టేస్తానంటున్నాడు. కారణం ఏంటంటే వారి ఘనత నేను నిత్య స్థితికి తీసుకొస్తాను, వారు నా జ్ఞానాన్ని గ్రహించటం లేదంటున్నాడు. ఈ రోజు కలిగిన ఈ ధనాన్ని బట్టి మనం దేవుని విసర్జిస్తున్నాం. అందుకే లోక ధనము వేరు, పరలోకపు ధనము వేరు, రెండు ఒకటి కాదు. మనం ఏమని చెప్తామంటే దేవుడు మేము దీవించి ఆశీర్వదించుగాక, దేవుడు ఇంత హెచ్చించుగాక, మీకు ఇంత పెద్ద ఇల్లు కలిగాక, మీకు ఇంత గొప్ప ఇది కాదు, అన్ని కలిగాక నరకానికి వెళ్తే ఏం ప్రయోజనం? ఈ ఆశీర్వాదాలు నేర్పిస్తావా? ఒకసారి ఆలోచించి. దైవ జీవము వేరు, లోక జీవము వేరు. అక్కడ ధనవంతులు ఎంతో మంది వచ్చి అక్కడ ఏం చేస్తున్నారు? అక్కడ చందా వేస్తున్నారు, కానుకలు వేస్తున్నారు. యేసయ్య అక్కడ కూర్చొని చూస్తున్నాడు. గొప్ప గొప్ప ధనవంతులు ఉన్నారు అక్కడ. అందరూ వాళ్ళు కలిగింది అంతా పట్టుకొచ్చేస్తున్నారంట. చాలా చాలా చేస్తున్నారు. ఒకే ఒక్క బీద విధురాలు, ఆమె తన హృదయపూర్వకంగా తండ్రి నాకైతే ఏమీ లేదు నాయన, నాకున్న దాన్ని నీకు ఇస్తున్నాను, అంగీకరించయ్యా అని చెప్పి ప్రాణపూర్వకంగా వచ్చి 2 కాసులు ఇస్తుందంట. వెంటనే దేవుడు అన్నాడు, ఇంతమంది వాళ్ళకు ఉన్న దాంట్లో పట్టుకొచ్చేసారు, ఈమె తనకున్నదంతా వేసేసింది. అంటే ఆమె హృదయపూర్వకముగా 2 కాసులు, ఇది కొత్త నిబంధన, పాత నిబంధన, ఈ 2 ఆజ్ఞలను ఆమె ఏం చేసింది? పట్టుకొచ్చి దేవుడికి అర్పణ చేసేసింది. తన జీవితాన్ని అర్పణ చేసేసింది. వెంటనే అన్నాడు, ఈమె దేవునికి స్తోత్రం పిల్లరా, అందరికన్నా ఎక్కువ వేసింది. ఈమె జీవము ఎవరితో ఉందంట? హల్లెలూయా. ఈమె జీవము దేవుడితో ఉంది. మరి వీళ్ళ ఘనత కొరకు వచ్చి పట్టుకొచ్చేసారు, గొప్పతనంతో పట్టుకొచ్చేసారు, నాది అన్నట్టుగా. వారి జీవము ఇక్కడికి దానికి చాలా మంది క్రైస్తవుల జీవము ఎంతటితోటే ముగిసిపోతుంటారు. అది పరలోక రాజ్యం వరకు వెళ్ళదు. ఇహ సంబంధమైన ధనము కూడా ఎంతటితోటే ముగిసిపోద్ది, అది పరలోక రాజ్యానికి వెళ్ళదు. అదెందుకు? నీ ధనం పరలోక రాజ్యంలో ఉండాలిగా. పరలోక రాజ్యంలో నీ ధనం ఉండాలంటే నువ్వేం చేయాలి? ఏం చేయాలి? నువ్వు అనేక ఆత్మలను, తప్పదు, హల్లెలూయా, అనేక ఆత్మను రక్షించాలి. ఇప్పటికి నేను కొన్ని వేల ఆత్మలు రక్షించాం. ఎక్కడ చూసిన కొంతమంది పరిచర్యలో ఉన్నారు నాకు తెలిసిన వాడు. ఎప్పుడో ఒకసారి మా వాడు ఊరికి పెళ్లికి ఇచ్చాం. ఆ స్థలానికి నేను వెళ్ళాను. ఆ పెళ్లి మేమే జరిగించవలసి ఉంది. ఆ స్థలానికి వెళ్తూ ఒక అమ్మాయి నా దగ్గర పరిగెత్తుకొచ్చింది. అమ్మా అంటూ వచ్చింది. అంటే ఏంటమ్మా అన్నాను. అమ్మా, నేను 15 సంవత్సరాల క్రితం మీ మందిరంలో ఉన్నదాన్నే, ఇదిగో నేను ఈ ఊరిచ్చాను, నేను ఈ ఊరిలో ఉన్నానంటుంది. అమ్మా, మరి దేవుని దగ్గర మందిరానికి వెళ్తాను. అమ్మా, నువ్వు అప్పుడు చెప్పిన మాటలు నేను మర్చిపోలేదు, ఇంకా వాక్యము నా చెవులలో కింకిరమంటుంది. అది గుర్తొచ్చినప్పుడు నాకు భయమేసి ఖచ్చితంగా నేను దేవుని దగ్గర ఉంటున్నానంటుంది. ఆలోచించేసారా? 15 సంవత్సరాల అమ్మాయిని నేను మర్చిపోయా. అలాంటి వాళ్ళు ఎంతోమందో ప్రభావం మందిరంలోకి వస్తుంటారు. ఆలోచించేది పిల్లలు, నీ వేసిన విత్తనాలు, నువ్వు వేసిన విత్తనాలు ఎక్కడెక్కడో చెట్లు, ఎక్కడెక్కడో కాయలు కాస్తున్నాయి, ఎక్కడెక్కడో పువ్వులు పూస్తున్నాయి, ఎక్కడెక్కడో స్వార్థ ప్రకటనలు చేస్తున్నాయి. నువ్వు వేసిన విత్తనాలే. నువ్వు మామూలు అనుకోకు, నువ్వు సామాన్యుడు అనుకోకు, ఏదో సరిపెట్టేసుకోకు. నీ యొక్క ప్రత్యేకత వేరుగా ఉంది. దేవునికి స్తోత్రం. కొంతమంది స్కూల్ రన్ చేసిన తర్వాత, నేను మొదటి స్కూల్లో పిల్లల దగ్గర ఉన్నప్పుడు, ఇప్పుడు వాళ్ళు ఎక్కడో దుబాయ్లోను ఎక్కడెక్కడో ఉన్నారు. ఒక్కొక్కడు కొన్ని మరి వేలు లక్షలు కూడా వాళ్ళు జీతాలు తెచ్చుకుంటున్నారు. అప్పుడప్పుడు నాకు కనబడి వెంటనే పరిగెత్తుకొచ్చి వాళ్ళు అంటారు, వాళ్ళు వచ్చి నాతో చెప్తుంటారు, గుడ్ మార్నింగ్ మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అని చెప్పి. మేడం, ఆ రోజు నువ్వు ఇచ్చిన జ్ఞానమే మేడం, మీరిచ్చిన ఆ జ్ఞానానికి ఈరోజు మేము ఫలానా స్థలంలో ఉన్నాం, ఎన్నటికీ నేను మర్చిపోం మేడం, మా కొరకు ప్రార్థన చేయండి. వాళ్ళు ముస్లిమ్స్,
వాళ్ళు హిందువులు. మా కొరకు ప్రార్థన చేయండి. ఆ రోజు మీరు నేర్పిన బోధే ఈరోజు మా జీవితంలో ఇంకా ఉంది మేడం. చూసారా ఎంత గొప్ప బోధ అది, ఎంత గొప్ప జ్ఞానం అది. సహోదరి సహోదరుడా, నువ్వు సామాన్యుడిని అనుకుని మోసపోకు. నీ పక్షంలో దేవుని ఆలోచన చాలా ఉన్నతమైనది. నీవు అనేక మందిని ఉన్నతమైన వారిగా చేయవలసి ఉన్నది. కర్పూరం ఏం చేద్దంటే తాను కరిగిపోద్ది, వాసన ఇతరులకు ఇస్తుంది. నువ్వు కరిగిపోవచ్చు, నీకేమీ లేకపోవచ్చు. నీ కళ్ళ ముందు నీ బిడ్డలు ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు నీకు అనిపిస్తుంది, నిజంగా ఈ అంకురమే కదా ఈ బిడ్డను ఎంత ఉన్నతంగా చేసింది. వాళ్ళు కూడా అంటారు. రోజు ఎక్కడెక్కడున్న పిల్లలు ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా షాప్లో ఏదైనా కొంటే వాళ్ళు అంటారు ప్రైజ్ ద లార్డ్ మేడం అంటారు. ముస్లిమ్స్ ప్రైజ్ ద లార్డ్ మేడం అంటారు. ఆ ప్రైజ్ ద లార్డ్ నాయన ఏంటి అంటే, మేడం అప్పుడు నేను మన స్కూల్లోనే కదా చదివాను మేడం, ఇప్పుడు నేను ఇక్కడ మేనేజర్గా చేస్తున్నాను మేడం. ఎంత ఆశ్చర్యం, చాలా సంతోషం నాయన అంటారు. దేవునికి స్తోత్రం. ఈరోజు ఆ సంతోషాన్ని భరిస్తున్నాం మనం కనుక దేవుడు మన నా ప్రజలు జ్ఞానం లేకుండా నశించిపోతున్నారు. దానికి ఎవరు కారణం? మీరే యాజకులే. మీ యాజకులు వాడికి జ్ఞానాన్ని బోధించలేదు. అందుకొరకు నేనేం చేస్తున్నాను? మిమ్మల్ని విసర్జించేస్తున్నాను. నేను విసర్జించేస్తున్నాను. సహోదరి సహోదరుడా, క్రమం ఏంటో నేర్పించు. సంఘానికి క్రమం చాలా అవసరం. ఆ క్రమం ఉంటే దేవుడు మనం దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. నీ కుటుంబాన్ని దేవునికి స్తోత్రం, నీ సంఘాన్ని అందరినీ కూడా దీవిస్తాడు. అందుకే మనము ఆ క్రమంలోకి వెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడు. అనేక సంగతులు ఉన్నప్పటికీ కూడా ఒక్కరోజుకి అయ్యే సంగతులు ఏమి లేవు. ఇవన్నీ కూడా ఫండమెంటల్స్ మాత్రమే. మనందరం మీకు కూడా భోజనానికి సమయం అయింది. అందరం దేవుని సందులో అలాగే కళ్ళు మూసుకుందాం. మరి మీరు ఎవరైనా సరే ప్రేరేపించబడిన వారు ప్రార్థన చేయండి. మహోన్నతుడు మహానరుడు గొప్పదేవుడు సహాయకుడు ఆది సముద్రుడైన ప్రభుని సమనాడు భూమికి ఆకాశముని దేవుడు అయిన ప్రభు ఆశ్చర్యకార్యాలు జరిగించే దేవా నీకు వందనాలు నాయన. ఇదిగో ఈరోజు వాక్యాన్ని నీ సన్నిధిలో ప్రకటిస్తున్న విధానాన్ని బట్టి నీ స్తుతులు. వినుసున్న ప్రతి బిడ్డని నాయన ఫలింప చేసి హృదయాల్లో నీరు గడ్డి ఫలింప చేయండి. ప్రతి వాక్యాన్ని నాయన దుష్టుడు దొంగిలించకుండా దుష్టుని జయించే శక్తిని ప్రతి బిడ్డకి నాకును మాకును సహాయం అందించండి ప్రభు. ఈ ఉదయకాల సమయం నుంచి ఈ 12 గంటలు దాటిన వేళ సమయం వరకు ఈ సమయం వరకు నాయన నీ సన్నిధిలో ప్రకటించిన వాక్యాన్ని ఫలింప చేసి సహాయం చేయండి ప్రభు. ఇదిగో నాయన ప్రకటిస్తున్న నీ కుమార్తె నీ సన్నిధిలో బహుబలంగా వాడుకొని మీరే ఆదరణకర్తగా ఉండి నడిపించి సహాయం చేయండి బాబు. ఈ విధంగా నాయన అనేక విధాలుగా మేము వినుస్తున్న వాక్యాన్ని నీ సన్నిధిలో మేము కూడా దాన్ని అనుసరించి నడిచే జ్ఞానం పొందిని దయచేయండి. ముఖ్యంగా నా తండ్రి నరులకు కావాల్సిన ఈ లోక జ్ఞానం కాదు, నిజముగాను నీ జ్ఞానం మాకు అందించి నాయన మీరు మాతో ఉండి మాట్లాడి నడిపించి సహాయం చేయండి. మా చెయ్యన్నడు విడిచిపెట్టకుండా నా తండ్రి నడిపించండి ప్రభు. అంత వరకు నాయన నీకు నమ్మకంగా నీ బిడ్డలుగా నీకు సాక్షులుగా జీవించే జ్ఞానం దయచేయండి నాయన. నీ జ్ఞానంతో నాయన నీకు మహిమగాను నీ బిడ్డలుగాను నీకు అర్పించుకునే బ్రతుకులు మాకు దయచేయండి ప్రభు. నీకు వందనాలు. ఆత్మకార్యములు జరిగించండి, ఆత్మతో నింపండి నాయన. ఆత్మపూర్ణులుగా జీవించటకు మహిమార్థంగా వాడుకున్నటకు మీరు సిద్ధపరచండి నాయన. నిజముగా నాయన వినుస్తున్న వాక్యాన్ని ప్రతి బిడ్డని నాయన అనుసరించి నడిచే జ్ఞానం దయచేయండి నాయన. ప్రతి వారిలోనూ నాయన వినుబుద్ధి పుట్టించండి ప్రభు. ఆ విధంగా నాకును దాన్ని నాయన అనుసరించి నడుచుటకు మాలో అపనమ్మకాలు కలిగించే సాధారణ క్రియలు కొట్టివేసి నీకు ఇష్టమైన పాత్రలుగా వాడబడ్డకు నీ చేతి పనిముట్లుగా జీవించే భాగ్యం నాకు మాకు అందించమని క్రీస్తునామమున బ్రతిమాలు కొలుస్తున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా. Shahova Shona Sinseve, Vinindara Vashikara Kindara, Inselesta Gloria Hallelujah Stotram, దయగల తండ్రి, నీవు నాకు ఇచ్చిన వర్తమానం నేను నీ బిడ్డలకి ఇచ్చానయ్యా. తండ్రి, వీరిని ఫలింప చేసేవాడు నువ్వే.
వీరు నాయన దేశానికి నాయకులు, దేవా సంఘాలకు నాయకులు నా తండ్రి. అనేకమైనటువంటి దేవానికి స్తోత్రం, ప్రపంచానికి కూడా వారి నాయకులే. ఆ రీతిగా వీరిని ఏర్పాటు చేస్తాం ప్రభా. ఆ ఏర్పాటు ఏమిటో వారిని గ్రహించుకొని ఆ ప్రకారంగా వారి సాగిపోవడానికి వారిని అభివృద్ధి చేసి, వారి సంఘాలను అభివృద్ధి చేసి, దీవించి, ఆశీర్వదించి ఇంకా ఉన్నతమైన కార్యాలు వీరందరి పక్షంలో మీరు చేయాలని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామము యొక్కయు నిత్యము వీరికి వీరి సంఘములకు తోడై ఉండును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.